రోమాపత్రిక 7వ అధ్యాయం. రోమాపత్రిక 7వ అధ్యాయం అందరు తీయాలే. 7వ అధ్యాయం 14వ వచనము నుండి చదువుదాం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము. అయితే నేను పాపములకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఎలయనగా నేను చేయనది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదే చేయుచున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదన్నట్టు ఒప్పుకొనుచున్నాను. ఓకే, చాలు. అందరు రెండు చేతులపై చెప్దాం. ఇక వినా, క్రైస్తవుని యొక్క బాధ, ఎవరి బాధ? క్రైస్తవుని అంతరంగంలో ఉన్న బాధ, వేదన ఏంటంటే పౌలు భక్తుడు కూడా తన జీవితంలో ఈ పోరాటాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ పోరాటంలో ఆయనకున్న బాధను, ఆయనకున్న వేదనను రోమా సంఘానికి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఏమి తెలియజేస్తూ ఉండంటే ఇక 14వ వచనం రాయబడి, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది, దైవికమైనదని తెలుసు. వాక్యము దైవికమైనదని మనందరికీ తెలుసు. కానీ దైవికమైనటువంటి వాక్యం పాటించాలని మనకు తెలుసు. కానీ మనము దేంతో ఉన్నామంటే శరీరంతో ఉన్నామంట. అందరు చెప్పాలి, దేంతోని? వినాలే జాగ్రత్తగా. వాక్యం మనకు తెలుసు, వాక్యానుసారంగా బ్రతకాలని తెలుసు. కానీ మనము ఏ ఆకారంతో సృజింపబడ్డామంటే శరీరంతో సృజింపబడ్డాం. ఇప్పుడు వినాలే, బైబిల్లో రాయబడినటువంటి పౌలు భక్తుడు చెప్పేది ఏంటంటే ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైందని తెలుసు, దాన్ని పాటించాలని కూడా తెలుసు. కానీ నేను శరీరంతో ఉన్నా. దాని అర్థమైందో తెలుసా? నాకు వాక్యాన్ని పాటించాలని తెలుసు, వాక్యం ప్రకారం బతకాలని తెలుసు, నీతిగా జీవించాలని తెలుసు. కానీ నేను శరీరంతో ఉన్న. చూడండి, ఈ శరీరం నీతిగా బ్రతకనియట్లే. నన్ను ఎలా బ్రతకనియట్లే? నీతిగా బ్రతకనియట్లే. ఈ శరీరం దేవుని వాక్యానుసారంగా, ఆత్మ సంబంధమైనటువంటి ధర్మశాస్త్రానుసారంగా ఈ యొక్క వాక్యం బ్రతకనియట్లా, ఈ శరీరం బ్రతకనియట్లే. అందుకనే ఇక పౌలు భక్తుడు ఏం చెప్తుండంటే, నాకున్నటువంటి బలహీనత ఏంటంటే నేను శరీరంతో జీవించడం అనేదే నాకున్న గొప్ప బలహీనత. దేవునికి ఇష్టానుసారంగా బ్రతకపోవటానికి, వాక్యాన్ని అనుసరించి బ్రతకపోవటానికి, లేకపోతే ధర్మశాస్త్రం ప్రకారం బ్రతకలేకపోవడానికి, ఆత్మీయంగా జీవించలేకపోవడానికి నాకున్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే నా శరీరమే నా సమస్య. అందుకే ఈ శరీరం ఉండడం వలన నేను సరైన విధంగా నేను జీవించలేకపోతున్నా, దేవునికి అంగీకారంగా బ్రతకలేకపోతున్నా అని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ఇక బైబిల్ 18వ వచనాన్ని చదువుదాం. ఓకే, బైబిల్లో పౌలు భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే మేలు చేయాలని నాకు తెలుసు, కానీ నేనేం చేస్తున్నా? చదవాలి, మళ్ళీ చదవండి. 18. నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుటకు నాకు కలుగుటలేదు. ఓకే, బైబిల్లో రాయబడింది మేలైనది చెయ్యాలని నాకు కోరిక పుడుతుంది, కానీ ఆ మేలు ఏం చేయలేకపోతున్నా. మేలెందుకు చేయలేకపోతున్నా? నాకు మేలు చేయాలని కోరిక కలిగిన ఎందుకు చేయలేకపోతున్నా అంటే ఈ శరీరం ఆ మేలు చేయనీయట్లే. ఈ శరీరం ఆ మేలుని చేయనీయకుండా ఈ శరీరం అడ్డుపడుతుంది. ఈ శరీరం ఇక దేవునికి అనుకూలంగా, దేవునికి ఇష్టమైన పనులు చేయటానికి ఈ శరీరం నాకు సహకరించట్లే. ఈ శరీరం నాకు ఒకటి చేయాలని నాకు అనిపిస్తుంది, కానీ ఈ శరీరం ఇంకొకటి చేయటానికి నన్ను నడిపిస్తుంది అని చెప్పిండు ఆయన. హల్లెలూయా. ఇక జాగ్రత్తగా వినాలే నేను చెప్పేది, ఓకేనా? ఇంగ్లీష్లో నాతో పాటు చెప్పండి. స్పిరిచువల్, అన్స్పిరిచువల్. స్పిరిచువల్ అంటే ఆత్మీయత, స్పిరిచువల్ అంటే ఆత్మీయత లేనిది, శరీర సంబంధమైంది. వినా, మన శరీరం ఏంటంటే ఆత్మీయత లేనిది. ఏంటిది ఇది? ఇప్పుడు ఆత్మీయత లేని దాంట్లో నుండి ఏం పుట్టాలా? ఆత్మీయత పుట్టాలా.
ఆత్మీయత లేని, ఆత్మీయతకు వంగని, ఆత్మీయత ఎరిగి బ్రతకాల్సిన మన జీవితాన్ని ఈ శరీరం ఆత్మీయతకు విరోధంగా బ్రతుకుతుంది. ఈ శరీరంలోనే ఆత్మీయత పుట్టాలి, ఈ శరీరంలోనే ఆత్మీయత జీవించాలి. అందరూ జాగ్రత్తగా వినాలే. మనము వద్దన్నది ఎందుకు చేయగలుగుతున్నాం, లేకపోతే ఇష్టం లేనిదే ఎందుకు చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మనకు తెలుసు పాపం చేయకూడదని, అబద్ధం ఆడొద్దని. ఇవన్నీ తెలిసినా ఎందుకు చేస్తున్నామయ్యా అంటే ఈ శరీరానికి శక్తి ఉంది, అది మనల్ని లాక్కపోతుంది. ఏముంది శరీరానికి? ఉందా లేదా? ఉన్నది. అందుకనే ఎంతసేపు ప్రయత్నం చేసి వద్దన్నా దాన్ని చేయలేకపోతున్నాం, దాన్ని జయించలేకపోతున్నాం, దాంతో పోరాడుతున్నాం, కానీ దాంట్లో మనం జయించలేకపోతున్నాం. ఎందుకయ్యా అంటే ఈ శరీరానికి ఏముంది? శక్తి ఉంది. ఇక వినాలి, 2 చేతులపై తలలో చెప్తాం. ఇక వినాలా. ఒక వస్తువును పైకి వేస్తాం, ఎక్కడుంటుంది అది? కారణం ఏంది? భూమికి ఏం శక్తి ఉంది? మన శరీరానికి కూడా ఏం శక్తి ఉందో తెలుసా? ఈ లోక సంబంధమైన వాటిని ఆకర్షించుకునే శక్తి ఈ మన శరీరానికి ఉంది. అందుకనే ఈ శరీరం ఏది చూస్తే అది కావాలంటది. ఏది సంతోషం అనిపిస్తే శరీర సంబంధంగా దాన్ని చెయ్యాలనిపిస్తుంది. అది తప్ప ఒప్ప, మంచిదా చెడ్డదా, దేవునికి అనుకూలమైందా కాదా ఈ శరీరం పట్టించుకోదు. ఊరికనే అయస్కాంతంలాగా ఆకర్షింపబడిపోయింది. అయస్కాంతానికి ఆకర్షింపబడ్డట్టు మన శరీరం దానికి బానిసైపోయింది. కారణం ఏందయ్యా అంటే మన శరీరానికి బలం ఉంది. ఆ బలంలో ఉండడం వల్ల ఆ శరీర బలం ఏం చేస్తుందంటే మనకిష్టం లేకపోయినా మనల్ని బలవంతం చేసి నెట్టేస్తుంది. మనల్ని చెయ్యాలని మనకి ఇష్టం లేకపోయినా, చెయ్యాలని మనం దాన్ని నెరవేర్చాలని మనకు కోరిక అంతరంగంలో వద్దు 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 అని మనకు అనిపిస్తున్నా మనం బలవంతం చేయబడుతున్నాం, నెట్టబడుతున్నాం ఆ శరీర సంబంధమైన పాపం చేయడానికి. జాగ్రత్త వినాలి. మరి ఆ శక్తిని చేయించడానికి మనకి ఇంకొక శక్తి కావాలేదన్న. వినాలి. శరీర శక్తి ఏంటిది? అది శరీరానికి శక్తి ఉంది. శరీరానికి శక్తి ఉంది కాబట్టే ఈ శరీర కోరికల వైపు ఇది ఏం చేస్తుంది? మనల్ని లాక్కపోతుంది. వద్దన్నా లాక్కపోతుంది, బలవంతాన లాక్కపోతుంది. ఇప్పుడు దాన్ని ఎదిరించే శక్తి కూడా కావాలి, దానికి విరోధంగా నిలబడే శక్తి ఒకటి కావాలి. దాన్ని శరీరం చెప్పినట్టు వినకుండా నిలబడగలిగే శరీరానికి శక్తి కావాలి. మీరు వినాలి, జాగ్రత్తగా. ఇప్పుడు మన కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఏం చేయమన్నారు? అంతా రాకుండా ఉండాలంటే ముందు ఏం చేయమన్నారు? ఏం పెంచుకోవాలన్నారు? బాడీలా చెప్పాలా? ఆ ఇమ్యూనిటీని పెంచుకుంటే, రోగ నిరోధక శక్తిని పెంచుకుంటే రోగం రాదు. వినాలా. 2 సెల్స్ ఉంటాయి లోపల, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు. తెల్ల రక్త కణాలు మన లోపల బలంగా ఉన్నాయనుకో, లోపలికి ఏ రోగం వచ్చినా అది నెట్టేస్తుంది, పోరాడి దాన్ని అక్కడనే ఓడిస్తుంది, ఆ రోగాన్ని అక్కడనే జయిస్తుంది. ఈ కారణం ఏందయ్యా అంటే లోపల మనకున్నటువంటి ఇక తెల్ల రక్త కణాలు, లేకపోతే మన లోపల ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి ఏం చేస్తుంది అంటే రోగాన్ని నిరోధిస్తుంది. వినాలే, రోగం ఈ శరీరానికే వస్తుంది, ఆ నిరోధించే శక్తి కూడా ఏడ ఉండాలా? చెప్పాలి. రోగం ఈ శరీరానికే వస్తుంది, రోగాన్ని నిరోధించే శక్తి కూడా ఎవరు పెంచాలంటే మనమే శరీరంలో పెంచుకోవాలి. అందుకనే లేచిన కాంచి అప్పుడు జ్యూసులు అయ్యి కషాయాలు లేనిపోయి అనేది తాగినాం. ఎందుకయ్యా అంటే మన శరీరంలో ఏం చేసుకోవడానికి? పెంచుకోవటానికి, ఆ రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి నానా రకాల ప్రయత్నాలు చేసినాం. అందరం 2 చేతుల వైద్యాలలో చెప్దాం. మీరు దాగిర్రా కషాయాలు చేసుకొని గవర్నమెంట్ ఇచ్చిందా రోజుకో గ్లాసు? గవర్నమెంట్ ఏమి ఇవ్వలేదు కదా, రేషన్లు ఇచ్చినట్టు, బియ్యం ఇచ్చినట్టు నెల రోజుకో సీసా ఇంటికి ఏం పంచల. మన లోపల ఎందుకంటే మనకు వచ్చి సస్తమేమో అని భయం అయింది. ఏమన్నా చచ్చిపోతామేమో, వస్తే మన జీవితం ఏమైపోద్దో, అన్యాయం అయిపోతామని మనం ఏం చేసినామంటే మన లోపల రోగ నిరోధక శక్తిని మనమే ఏం చేసినాం? ఎవరైనా డబ్బులు ఇచ్చారా? డబ్బులు ఇవ్వలే, గ్యాస్ ఇవ్వలే, కాగబెట్టలే ఎవడొచ్చి, తర్వాత మనకు తయారు చేసి ఎవడు ఇవ్వలే. మనమే డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం, మనమే తయారు చేసుకున్నాం, మనమే ఖర్చు పెట్టుకున్నాం, అన్ని పనులు మనమే చేసుకున్నాం. కారణం ఏంటంటే మన ఆ జీవితాన్ని, ఆ శరీరాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని బాధ్యత కలిగి ఉన్నాం. కాబట్టి అవన్నీ ప్రయత్నాలు ఎవరు చేసిర్రు? మనమే చేసినాం. అందరు 2 చేతుల పెద్దలో చెప్దాం. ఇప్పుడు వినాలే, మన శరీరంలో కూడా పాపం ఉంది. ఏముంది? అది ఎక్కడికి? కరోనా లాగా ఇది రోగ నిరోధక శక్తి లేకపోతే కరోనా ఎట్ట చంపేస్తుందో అది కూడా ఒక వ్యక్తి జీవితాన్ని పాపానికి దారి తీస్తుంది. ఆ పాపం ద్వారా మనిషి జీవితాన్ని చంపేస్తుంది.
రోగనిరోధక శక్తి లేని వ్యక్తికి కరోనా సోకితే ఎట్ట చేస్తాడో, ఎవరైతే శరీర సంబంధంగా బ్రతికి ఆ శరీరం మీద ఆధీనం లేకుండా, శరీరం పాపం మీద ఆధీనం లేకుండా, పాపాన్ని జయించే శక్తి లేనప్పుడు వాడిని శరీరం పాపానికి ప్రేరేపిస్తుంది. పాపం వల్ల వచ్చే జీతం ఏంది? అది. ఇప్పుడు మన లోపలనే, ఈ శరీరం లోపలనే పాపం అనే రోగం ఉంది. ఇప్పుడు దీంట్లో ఏం పెంచాలా? ఇప్పుడు మన శరీరం వల్లనే పాపం ఉంది, పాపాన్ని ప్రేరేపించే పాపం ఉందండి, పాపాకర్షణ. ఇప్పుడు దీంట్లో మరి ఏం పెంచాలి? దానికి విరోధంగా, దీనికి విరోధంగా ఏం పెంచాలంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచాలి, యాంటీబాడీస్ని పెంచాలి. వ్యాధి నిరోధక శక్తి ఏందయ్యా అంటే మన జీవితంలో గుర్తుపెట్టుకునేది వినాలా. యాంటీబయాటిక్ ఏందో తెలుసా? అది ఏంటంటే ఒక వ్యక్తికి పరిశుద్ధాత్మ శక్తి కావాలా. ఏం కావాలా? వినాలా. నిన్నటి వరకు వాక్యం ఏమిన్నామంటే మన భోగిని, శరీరం అనే భోగిని దేనికి తలిగియాలి? ఆత్మకు తలిగియాలి. బైబుల్ అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఏం రాస్తుందంటే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి పొందుతారని రాస్తుంది. అపోస్తల కార్యం 2వ అధ్యాయం, అపోస్తల కార్యం 2వ అధ్యాయం, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 2వ వచనం, 1, 2 వచనాలు, 1, 2 నుంచి 1, 2, 3, 4 అందరు తీయాలి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు. పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లందరూ నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్కు శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఓకే, చాలా. అందరు 2 చేతులపై తలలు చెప్దాం. 3వ వచనం చదువుతున్నా, మీరు 3వ వచనం చూడాలి. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద ఏడవరాలని అంట చెప్పాలా అంటే నాలుకల్లాంటి అగ్ని ఒక్కొక్క తల మీద వచ్చి ఏమైందంట? వ్రాలింది అని రాయబడింది. ఇక వినాలే, వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అని రాసింది. ఓకేనా? ఇక అందరూ జాగ్రత్త వినాలి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుతారో, ఇప్పుడు వీళ్ళ మీదకి నాలుకల అగ్ని నాలుకల లాంటివి వచ్చి వీళ్ళ మీద వ్రాలినప్పుడు వీళ్ళు ఏం పొందిర్రు చెప్పాలా? మరి ఆ ఏం శక్తి? అది ఏమి శక్తి అయ్యా అంటే అది పరిశుద్ధాత్మ శక్తి. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడు మన ఎక్కడ పనిచేస్తుంది? మన లోపల అంటే మన ఆత్మలో పనిచేస్తుంది. అది ఆ శక్తి మన ఆత్మకు పొందుకుంటాం. ఇక జాగ్రత్తగా వినాలి. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందితే భాషలు ఒక్కటే కాదు, కొన్ని మార్పులు జరుగుతాయి. ఏడవరాలిందంట చెప్పండి? మీద. ఎక్కడ? అభిషేకం, పరిశుద్ధాత్మ శక్తి ఫస్ట్ వచ్చి తాకింది, తలకాయని తాకింది. వారి తలను ఎక్కడ తాకింది? వారి తలను తాకింది. ఇది వాక్యాన్ని ఇట్నే ఉంచుకొని 133 కీర్తన చదవాలి. 133 కీర్తన 133. ఎక్కడ పోయబడంట? ఓకే, బైబుల్ రాసింది అది తల మీద పోయబడి. ఎక్కడ పోయబడంట? జాగ్రత్త వినాలి. తల మీద పోయబడి ఏంటిది అది అంటే తైలం అని రాసింది. అహరోను గడ్డం మీదుగా కారి తన అంగీల అంచు వరకు దిగజారిన దేనిలాగా ఉంటుందంట? పరిమళ తైలం లాగా ఉంటుందంట. జాగ్రత్త వినాలి. దీని గురించి మీకు అర్థం కావాలంటే మీరు ఇంటికి పోయినాక చదువుకోండి. ఇప్పుడు చదువుకోవద్దు. నిర్గమాకాండం 30వ అధ్యాయం 25వ వచనం నుండి 30వ వచనం వరకు రాసి ఉంటుంది. నిర్గమాకాండం 30వ అధ్యాయం 25వ వచనం నుండి 30వ వచనం వరకు బైబిల్లో మనం గమనిస్తే దేవుడు ప్రత్యక్ష గుడారం కట్టిన తర్వాత మోషేకి ఏం చెప్తాడంటే అందులో యాజక ధర్మం చేయడానికి ఆరోన్ని అతని కుమారుల్ని నువ్వు ప్రతిష్ఠించు అని. వాళ్ళందరినీ ప్రతిష్ఠించి వాళ్ళని పరిశుద్ధపరిచిన తర్వాత వారిని ఇక మోసే తైలముతో వారిని అభిషేకిస్తాడు. ఎక్కడయ్యా అంటే ఆ తైలాన్ని పైన పోస్తే అది కారుకుంటూ 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 కింది దాకా వస్తుంది. దానివల్ల జరిగేది ఏంటో తెలుసా? దాన్ని ఏమంటారు అంటే కాన్సిక్రేషన్ అంటారు. దాన్ని పేరు చేయడం, ప్రత్యేకించడం, దాని తర్వాత వారిని ఒక ప్రత్యేకమైన పని కొరకు సపరేట్గా చేయడం అని దాని అర్థం. ఇక వినాలే, ఇప్పుడు తైలం దేనికి సాదృశ్యం అయ్యా అంటే పరిశుద్ధాత్మకు
సాదృశ్యం. ఇక జాగ్రత్త వినాలి. ఇగో వారి మీద ఇగో నాలుకల లాంటి అగ్ని నాలుకల లాంటి వారి మీద వాలగా వారిని తలను ఏమి తాకిందయ్యా అంటే శక్తి తాకింది. అందరు చెప్పరు ఏం తాకింది? తాకగానే వినాలి. ఇప్పుడు మనకు పాపము తలంపులన్నీ ఎడబుడతాయి ఇలానేగా మన మనసుల్ని వినాలి. పరిశుద్ధాత్మ శక్తి మన తల మీదకి రాగానే ఎక్కడ మన పరిశుద్ధాత్మ శక్తి మనకి దేనికి బలాన్ని ఇస్తుంది అంటే మన ఆలోచనలకు బలాన్ని ఇస్తుంది. ఇక అప్పటి నుండి పరిశుద్ధాత్మను పొందిన దగ్గర నుండి వినాలి మనం ఏం చేస్తామో తెలుసా? అప్పటి వరకు దేనికి బానిసలాగా ఆలోచించడమో, దేని గురించి లేకపోతే ఆ పాపానికి అనుకూలంగా ఆలోచించడమో, ఇప్పుడు మన ఆలోచనలకు బలం వచ్చింది, మనసుకు బలం వచ్చింది. ఆ పాపపు ఆలోచనలను ఎదిరించడం మొదలు పెడతాం మనం. దాని అర్థం ఏందో తెలుసా? మన యొక్క మనసుకు మన ఏమొచ్చిందయ్యా అంటే వ్యాధి నిరోధక శక్తి వచ్చింది, పాపాన్ని ఎదిరించే శక్తి వచ్చింది. కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు మన మీదకి రాగానే జరిగినటువంటి పని ఏందో తెలుసా? మన యొక్క తలను తాకిడు పరిశుద్ధాత్మ దేవుడు. వినా జాగ్రత్తగా. యేసు ప్రభువు ఒకసారి గెరాసేనుల ప్రాంతానికి వెళ్తాడు. ఆయన వెళ్ళినప్పుడు ఒకడు దయ్యం పట్టినోడు సమాధులలో తిరిగేటోడు ఉంటాడు. వాడు ఎటు తిరుగుతుండో వారికి అర్థమవుతుందా? ఎందుకు అర్థం కావట్లే? వాడు బట్టలు కూడా తిరుగుతుండంట, గాయపరచుకుంటుండంట, ఎవడు వాడిని సాధులే చేయలేకపోతుండంట, వాడేమో పోయి సమాధులలో ఉంటుండంట. వానికి ఉన్న ప్రాబ్లం ఏంది? ఇంకా దయ్యం ఏం పాడు చేసింది వాని జీవిత శరీరంలో? అవయవాలలో ఏం పాడు చేసింది? మనస్సును ఏం చేసింది? పాడు చేసింది. మనస్సును పాడు చేసి వాడు ఉండాల్సిన కాడ ఉండట్లే, బ్రతకాల్సిన కాడ బ్రతకట్లే, దాని తర్వాత అందరిలాగా జీవించే విధానంలో జీవించట్లే. కానీ యేసు ప్రభువాన్ని చూడంగానే లేకపోతే యేసు ప్రభువాన్ని గద్దించగానే ఏం బాగైందంటే మైండ్ బాగైంది వానికి. అందుకే బైబిల్ చెప్తుంది వాడు స్వస్థ చిత్తుడై బట్టలు కట్టుకొని వచ్చి యేసు ప్రభు పక్కన కూర్చున్నట్ట వాడు. అంటే పరిశుద్ధాత్మ మనం పొందినప్పుడు మనకు స్వస్థత ఏడగలుగుతుంది అంటే మానసికంగా స్వస్థత కలుగుతుంది. ఏం కలుగుద్ది? మానసిక స్వస్థత కలుగుద్ది. పరిశుద్ధాత్మను పొందినప్పుడు మనసుకు స్వస్థత కలిగి మనం ఏం చేస్తామో తెలుసా? అప్పటి వరకు ఎదిరించడం వల్ల అప్పటి నుంచి ఏం చేయడం మొదలు పెడతాం? ఎదిరించడం మొదలు పెడతాం. ఇగో అది ఆలోచించు. అప్పటి వరకు పాపాన్ని ఆలోచించిన వ్యక్తి ఇప్పుడు ఆలోచించడు. అందరు రెండు చేతులు పెద్దలో చెప్తాం. పేతురు ఉన్నాడు, వినాలా. పేతురు ఆ పరిశుద్ధాత్మను పొందకముందు యేసు ప్రభు దారిని నడుస్తుంటే ఇగో నేను కొద్ది రోజుల తర్వాత నేను సిలువ వేయబడబోతున్నా అంటే పేతురు అన్నాడు తెలుసా? నీకు అది జరగకుండాను యేసు ప్రభు అంటే సైతాన వెనక బో అన్నాడు. అంటే పేతురు మనసులో ఏం పని చేస్తుంది? సైతాన్ పనిచేసింది. యేసు ప్రభు శిలువ మోసుకున్న పోతుంటే ఒక అమ్మాయి అన్నది, ఇగో అంకుల్ నువ్వు ఆయనతో వాడు తిరిగిన ఆయనమే కదా అంట. ఆయన ఎవరో నాకు తెలియదని 3 సార్లు చెప్పాడు. వినాలే. అప్పుడు పేతురు మనసు బలహీనంగా ఉంది. అప్పుడప్పుడు పేతురు పాపానికి బానిస అయిపోయాడు. అప్పుడప్పుడు పేతురు పరిస్థితుల్ని బట్టి ఆయన పొరపాటు చేసిండు, తప్పిదాలు మాట్లాడిండు. కానీ పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఆ ఎరగనన్న యేసునే అందరికంటే ముందు నిలబడి ఫస్ట్ ఆయనే ప్రసంగం చేసింది 12 మందిలా. కారణం ఏంటో తెలుసా? ఆయన లేచి నాకు ఏసేవరో తెలవదనలే. ఈ యేసే, ఈ నజరేయుడైన యేసునే మీరు సిలువ వేసిరు, ఇగో ఆయన దేవుడు లేపిండు, మేమే దానికి సాక్షులం అని చెప్పిండు. కారణం ఏంటో తెలుసా? ఆ బలహీనమైన మనసుకు శక్తి వచ్చింది, బలహీనమైన ఆలోచనకు శక్తి వచ్చింది. ఆ పేతురే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడం మొదలుపెట్టిండు ఆయన. అందుకే పరిశుద్ధాత్మ శక్తి మన మీద రాలినప్పుడు శక్తి దేనికోసం ముందు చెప్పాలా? తల మీదకి వస్తుంది. మానసిక ఆలోచన విధానం మారిపోయింది. ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. దాని తర్వాత ఆ పరిశుద్ధాత్మ శక్తి ఎక్కడ తాకుద్దో తెలుసా? మన ఆత్మను తాకుద్ది. ఏం తాకుద్ది? వినాలా. బలహీనమైన ఆత్మతోనే మనం ఉంటాం. శరీరం ఏం బలంతో ఉంటుంది, దాని తర్వాత ఆత్మ ఎట్టుంటుంది? బలహీనంగా ఉంటుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఆ శక్తి మన ఆత్మకు అనుగ్రహించబడి మన ఆత్మకు బలం వస్తుంది. రెండోది ఆత్మీయంగా మనం బలం పొందుతాం. అందుకనే యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత లూకాసు సువార్త 4:14 రాసి ఉంటుంది, ఆయన ఆత్మ బలము పొంది అరణ్యము నుండి బయటకు వచ్చాను అని రాసి ఉంటుంది. దేంతో నడిపించబడి అరణ్యానికి పోయిండు చెప్పాలి? యేసు ప్రభు అరణ్యానికి దేంతో నడిపించబడిపోయిండు? ఆత్మతో నడిపించబడిపోయిండు. 40 రోజులు ఆత్మతోనే ప్రార్థన చేసిండు. 40 రోజులు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు సహాయం చేశాడు. 40 రోజుల తరువాత ఆయన బయటకు వచ్చేటప్పుడు ఆత్మ బలముతో బయటకు వచ్చిందంట. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మనకు బలాన్ని ఎక్కడిస్తాడు అంటే ఆత్మకు బలాన్ని ఇస్తాడు. రెండోది పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు మన శరీరం మీదకి కూడా వస్తుంది. దేని మీదకి వస్తుంది? మొట్టమొదలు. రెండోది ఒకటి దేని మీదకి? రెండోది ఆత్మకు వస్తుంది. వినండి జాగ్రత్తగా. ఒకటి మనస్సు, రెండోది ఏంటి?
అది మనస్సు అంటే ఈడ ఉంటుంది, ఆత్మ అంటే ఈడ ఉంటుంది. అర్థమైందా? మూడోది దేని మీదకి వస్తుంది అంటే శరీరం మీదకి వస్తుంది. దేని మీదకి? శరీరం మీదకి వస్తుంది. శరీరం మీదకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మన శరీరం మీదకి వచ్చిన తర్వాత జరిగినటువంటి విషయం ఏదో తెలుసా? ఆయన ఏం చేస్తాడో తెలుసా? మన శరీరం మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత ఈ శరీరం దేనికి ఆకర్షణ ఉందంటే లోకానికి ఎట్టుంది? చెప్పండి. ఆకర్షణ ఉంది. ఏది చూస్తే అక్కడ తప్పు చేస్తుంది, ఏది చూస్తే అక్కడ తప్పు ఆలోచిస్తుంది, ఏది చూస్తే తప్పుగా ప్రవర్తిస్తుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి శరీరం మీదకి వచ్చిన తర్వాత జరిగిందో తెలుసా? ఈ శరీరం ఆత్మాధీనంలోకి పోయింది. ఇప్పుడు నీ మనస్సుకు శక్తి వచ్చింది, ఆత్మకు శక్తి వచ్చింది, శరీరానికి కూడా ఏమొచ్చింది? శక్తి వచ్చింది. వచ్చిన తర్వాత ఏమైందో తెలుసా? ఇప్పుడు నీ శరీరం ఇది ఎటు పడితే అటు పని చేయదు. దానికి ఇంకా మనం ఆకర్షిస్తుంది, కానీ మనం ఏం చేస్తామో తెలుసా? దాన్ని లాగేస్తాం. దాన్ని లాగేసి మనం ఏం చేస్తామో తెలుసా? మనం దీన్ని ఇక ఆత్మ వైపు నడిపిస్తాం, ఆత్మచేత నడిపిస్తాం, దేవుని వైపు నడిపిస్తాం. ఇక శరీర కార్యాలు, పాపపు కార్యాలు జరిగించకుండా ఆత్మ సంబంధమైన జీవితం వైపు మనం దీన్ని నడిపించడం మొదలు పెడతాం. హల్లెలూయా. ఇక వినాలే, జాగ్రత్త వినాలి. ఇక పరిశుద్ధాత్మను పొందాలి. ముఖ్యమైన విషయం ఏంటిది? ఏం చేయాలా? పొందాలి. జాగ్రత్తగా వినాలా. ఓకేనా? ఇప్పుడు మనం రోగనిరోధక శక్తి ఎవరు పెంచుకోవాలా? మీరే పెంచుకోవాలిగా, మనమే పెంచుకోవాలి. దానికి ఎవరు వచ్చి పెంచడం. అర్థమైందా? ఇక ఈ వాక్యాన్ని మనం చదువుదాం. ఇక ఆ బైబిల్లో మనం గమనిస్తే 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం చదవాలా. 1 కొరింథీ 14:4. బైబిల్లో రాయబడింది, భాషతో మాట్లాడువాడు తనకే ఏం కలగ చేసుకుంటున్నట్ట? అందరు 2 చెలిపోతాడో చెప్దాం. ఇక అందరు నాకై చూడాలి. క్షేమాభివృద్ధి ఏంటిది? మనకేమో క్షేమాభివృద్ధి అంటే బాగున్నావా అంటే బాగున్నా అని అర్థం, క్షేమంగా ఉన్నావా అంటే క్షేమంగా ఉన్నాను. గ్రీకు భాషలో క్షేమాభివృద్ధి అనే పదానికి ఈ బైబుల్ రాసిన ఒరిజినల్ భాషలో ఏం రాసింది అంటే కట్టుకోవడం అని రాస్తుంది. ఏం చేయడం? అందరు నాకై చూడాలి. లైవ్లో ఉన్న వాళ్ళకి కూడా కనపడతాడుగా, వినాలి. మనం శరీరం వల్ల ఉన్నాం. ఈ శరీరం వల్లనే ఏం కట్టాలంటే ఆత్మీయతను కట్టాలి. ఏం కట్టాలా? ఇప్పుడు భాషలు మాట్లాడినప్పుడు కొద్దిగా మాట్లాడితే కట్టబడ్డది, ఇంకా కొద్దిగా మాట్లాడితే చెప్పండి, ఇంకా కొద్దిగా మాట్లాడితే కట్టబడుతుందా కట్టబడతలేదా? ఇంకా కొద్దిగా మాట్లాడితే ఇప్పుడు వినాలా. ఈ శరీర స్థాయి అంటుందో దానికి మించి ఆత్మీయ స్థాయిని కడితే శరీరం ఆత్మకు లోపడదా లోపడదా? ఎవడు కట్టాలా? చెప్పాలా? అంటే దాని అర్థం ఏందో తెలుసా? నీ ఆత్మీయ జీవితాన్ని కట్టాలంటే నీకు శరీరానికి మించిన ఆత్మ సంబంధమైన సామర్థ్యం కావాలంటే ఇప్పటిదాకా శరీరానికి బానిసైపోయి మనసులో నలిగిపోతున్నాం కదా మానసికంగా. అయ్యో నేను చేయొద్దనుకున్నా చేస్తేనే, అయ్యో దేవుడు వద్దన్నాడు కదా, నేను క్రైస్తవుని కదా, దేవుని బిడ్డను కదా, ఇది చేయకూడదు కదా, ఇది చేస్తేనే అనే బలహీనమైన పరిస్థితి నుంచి మనం బలమైన పరిస్థితి వచ్చి ఇగో ఏదైనా ఎదురొచ్చా హేవా నేను చేయను బో అనే ఆ మనస్సుకు, లేకపోతే పాపం ఎదురొచ్చినా కూడా తన్నుకొనిపోయే స్థితికి రావాలంటే రోజు ఏం చేస్తుండాలా? ఏం చేయాలి? రోజు కట్టుకోవాలి. ఏం చేయాలా? అది రోజు కట్టుకోవాలి. రోజు కట్టాలంటే ఏం చేయాలి? రోజు చెప్పాలా? అంటే నువ్వు ఎంత ఎక్కువ మాట్లాడుతుంటే అంత ఎక్కువ కట్టబడతావు. నువ్వు మాట్లాడతలే చెప్పు, నువ్వు మాట్లాడతలే 2 చెలిపోతాడో చెప్దాం. మన కళ్ళతో చూసే ఇండ్లల్లో 3 రకాల ఇండ్లు కనపడతాయి. ఎన్ని రకాల ఇండ్లు? పూరి గుడిసి ఉంది, గాలి వస్తే ఏమైంది? గట్టికి గాలి వచ్చింది అనుకో, గుడిసె ఏమైంది? రెండోది, గుడిసె కంటే ఇంకా కొద్దిగా గాలి వచ్చింది అనుకో, రేకులు ఇల్లు కూడా ఏమవుతుంది? అదే బిల్డింగ్ అనుకో, పోద్దా? అది గాలే గుద్దుకొని పోవాలి తప్ప బిల్డింగ్ అయితే ఎక్కడికి? కారణం ఏందయ్యా అంటే వాళ్ళు కట్టుకున్న విధానాన్ని బట్టి స్థిరత్వం ఉంటుంది. దేన్ని బట్టి? పూరి గుడిసె కట్టామనుకో, పూరి గుడిసె కడితే అది ఎప్పుడు పోయింది ఎవరికి తెలియదు. రేకులు కట్టామనుకో కొంతవరకు ఏముంటుంది, కొంతవరకు కొద్దిగా గాలి వచ్చినా పర్వాలేదులే అని అనిపిస్తుంది. ఇక స్లాబ్ వేసినానికి వాళ్ళకి ఏమైనా బాధ ఉంటుందా? మీరు చూడండి, బాగా గాలి దుమ్ము వస్తే రేకులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే తలుపులు వేస్తారు, లేదా తలుపులు మొత్తం అన్న తీస్తారు. ఒకటి ఉంచి ఒకటి వేయరు. ఎందుకంటే అవతలది ఉంచి ఇది వేసినాం అనుకో, బాగా గాలి వచ్చి ఆ గాలి ప్రెషర్ ఎక్కువై రేకులు ఎత్తుకొని పోయింది.
వైజాగ్లో హుదూద్ తుఫాన్ అని వచ్చింది. హుదూద్ తుఫాన్ వస్తే ఏమైపోయిందో తెలుసా? ఇక హుదూద్ తుఫాన్ ఎక్కువ వచ్చి రేకులు గీకులు మొత్తం లేచిపోయినాయి. షోరూంలో ఉన్న కార్లే బయటికి కొట్టుకొని వచ్చినాయి గాలి దెబ్బకు. అందుకే ఇప్పుడు వాటి నిర్మాణాన్ని బట్టి వాళ్ళు కట్టుకునే దాన్ని బట్టి వాళ్ళ జీవితం స్థిరంగా నిలబడి ఉంది. ఆటుపోట్లకు స్థిరంగా నిలబడి ఉంది. వచ్చేటువంటి శ్రమలకు, కష్టాలకు, వచ్చేటువంటి గాలికి, తుఫాన్లకు స్థిరంగా ఉంది. ఇప్పుడు జాగ్రత్త వినాలి. ఇప్పుడు నువ్వు గుడిసె కట్టుకొని ఆత్మీయ జీవితం సాగిస్తున్నావు అనుకో, ఏడబడితే అన్నీ కూలతావా? కూలవా? దారిని ఏది కనపడితే అందరు ఏం చేయాలి? తనలో చెప్తాం. మన ప్రార్థన చేసే క్రైస్తవులలో గుడిసె క్రైస్తవులు ఉన్నారు. ఏ క్రైస్తవులు? వాళ్ళ గుడిసె బతుకు ఎలా కనపడుతుందో తెలుసా? వాళ్ళ వాట్సాప్ స్టేటస్లల్లా ఈడెవడన్నా వాని ముఖం పెట్టుకుంటే ఏం పుడుతుంది? సినిమా ఈరోజు పెడుతున్నాడు. వీడు ప్రార్థన పోతుండా, సినిమాలు చూడబోతుండా? వీడి బతుకు ఏడుంది ఇంకా? చెప్పండి. వీడు బయటకు వచ్చిందా పాపం నుంచి? వీడు ఇంకా రాలే. ఫేస్బుక్లల్లా సినిమాలు పెడతారు. అర్థమైందా? సినిమా హీరోల ఫోటోలు. నువ్వు ఏడున్నావు? నీ బతికింకి ఏడుందంటే నీ పాపం నుంచి బయటికి నువ్వు చర్చికి వస్తున్నావు, కానీ పాపం చర్చికి రావడం ముఖ్యమైందా? పాపం నుండి బయటికి రావడం ముఖ్యమైందా? చర్చికి వస్తే పరలోకం పోరు, పాపం నుండి బయటకు వస్తేనే పరలోకం నుండి పోతాం. అందుకే మన క్రైస్తవ జీవితాల్లో మరి కట్టబడడం ఎట్లా? ఈ ఆకర్షింపబడ్డ శరీరం, ఇగో బలవంతం చేసే శరీరం, లేకపోతే మన జీవితాన్ని పవిత్రంగా బతకనీయకుండా మనల్ని లాక్కపోతున్న శరీరాన్ని ఎదిరించాలంటే నువ్వు రోజు ఏం చేయడం మొదలు పెట్టాలా? భాషలు మాట్లాడి నువ్వు ఏం చేయాలా? కట్టుకోవడం మొదలు పెట్టాలి. కట్టుకోవడం మొదలు పెడతా ఉంటే నీ అంతరంగంలో బలం పెరుగుతుంది. నీ మనస్సుకు బలం పెరుగుతుంది. పాపానికి విరోధంగా ఆలోచనలు పెరుగుతాయి. దైవికమైన తలంపులతో నింపబడతావు. అప్పుడు ఏమైపోతుందో తెలుసా? పాపం చేయాలన్నటువంటి ఆలోచన కలిగిన తన్ని బయటకు వస్తాం. హల్లెలూయా. ఆ బైబిల్లో రాయబడినటువంటి వాక్యాన్ని మనం గమనిస్తే ఇక పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే నీ లోపల పవిత్రతను నింపుతాడు ఆయన. నీ లోపల దైవత్వాన్ని నింపుతాడు ఆయన. ఏ బలహీనత నీకు ఉందో ఆ బలహీనతలో నీకు బలం ఇచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఇక బైబిల్లో చదవాలి. రోమా పత్రిక 8:26 వచనం. రోమా 8:26. ఏం చూస్తాడంట? చెప్పాలి. బలహీనతను చూస్తాడంట. బలహీనతను చూసి మన పక్షాన బలంగా మన కొరకు సహాయం చేస్తాడంట ఆయన. హల్లెలూయా. అందుకనే జాగ్రత్త విన. మనం బలహీనంగా ఉన్నామనుకో, పరిశుద్ధాత్మ దేవుడు బలహీనతను చూచి అందరు చెప్పాలి ఏం చూస్తాడు? మన పరిశుద్ధాత్మను పొందినాం, భాషలు మాట్లాడుతూ ఉన్నాం. యాడికైనా పోగానే దేనికో పాపానికి ఏమైపోతున్నాం? బలహీనమైపోతున్నాం. అది చూడగానే మనం ఉండలేకపోతున్నాం. అప్పుడు ఆయన చూస్తాడంట, అరే మనోడు బలహీనమైపోతుందని పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడంట. సహాయం చేసి ఆ పాపం నుండి బయటకు వచ్చేలాగా చేస్తాడంట ఆయన. మన లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు బలాన్ని ఇస్తాడంట, శక్తిని ఇస్తాడంట. దాని తర్వాత రోమా పత్రిక 8:11 చదవాల. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల ఓకే. బైబిల్లో రాయబడినటువంటి వాక్యం రాబడి తెలుసా? క్రీస్తును మృతులలో నుండి లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల చావుకు లోనైన మీ శరీరాన్ని కూడా ఆయన మరలా తన ఆత్మ ద్వారా ఏం చేస్తాడంట? జీవింప చేస్తాడంట. అందరు 2 చేతులపై తరడు చెప్తాం. అందరు నాకే చూడాలా. యేసు ప్రభు చనిపోయిండు, సమాధిలో పెట్టబడ్డట్టు. దేని కొరకు? ఆయన ఎందుకు చనిపోయిండు చెప్పాలి. పాపం యేసు ప్రభుని ఏం చేసింది? చంపేసింది. కానీ ఆయన లేపింది ఎవరు? ఏం రాసింది వాక్యంలా? క్రీస్తును మృతుల్లో నుండి లేపిన ఆత్మ. క్రీస్తును మృతుల్లో నుండి ఎవరు లేపిర్రు? ఆత్మదేవుడు లేపిండు. ఆ ఆత్మ మీలో నివసిస్తే మిమ్మల్ని కూడా ఏం చేస్తాడు ఆయన? అందరూ వినాలి. యేసు ప్రభువు ఎందుకు దేని కారణాన్ని బట్టి చనిపోయిండు? ఆయన మన పాపాల నిమిత్తం చనిపోయాడు. పాపాల నిమిత్తం చనిపోతే ఇక దాంతోపాటు ఏమైపోయింది? పాపం వల్ల వచ్చే జీతం, ఇక దాని ప్రతిఫలం ఉందా? అయిపోయిందా? ఇక చచ్చిపోయిన తర్వాత ఇంకేముంది? పాపానికి ఉన్నటువంటి ప్రతిఫలం అయిపోయింది. అయిపోయిన తర్వాత మరి యేసు ప్రభుని అటనే ఉంచిన దేవుని ఆత్మ అంటే లేపిండంట. మళ్ళా వినాలే. యేసు ప్రభుని మనం నమ్మిన తర్వాత మనం కూడా ఏమైపోయినామో తెలుసా? యేసు ప్రభు రక్తంతో కడబడ్డ తర్వాత, బాప్తీసం పొందిన తర్వాత మన పాపానికి కూడా పులి స్టాప్ వచ్చింది. అందుకనే క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ ఆయన మరణములో పాలిభాగస్తులు అని రాసింది. ఎందులో పాలిభాగస్తులు? నీళ్ళలో మునిగినావు,
యేసు ప్రభుతో కూడా ఏం చేయబడ్డాం మనం? ఎందుకు మునగాల? ఎందుకు మునగాలి నీళ్ళల్లా? చెప్పండి. మునగడం అంటే ఏంది అర్థం? మనం కూడా మన పాపాన్ని ఏం చేస్తున్నట్టు? సమాధి చేస్తున్నట్టు నీళ్ళల్లా. ఇప్పుడు మనం పైకి లేసాం, శరీరం పైకి లేచింది, కానీ లేవాల్సింది ఏంటంటే నీతి కూడా మన లోపల లేవాలి. నీతి కలిగిన జీవితం కూడా లేవాలి, ఆత్మీయత లేవాలి. ఇక జాగ్రత్త వినాలి. మనం నీళ్ళలో మునిగిన పాపాన్ని సమాధి చేసి శరీరంతో బయటకు వచ్చాం, కానీ ఈ శరీరాన్ని కూడా ఆ పాపం నుండి బయటికి లేపేవాడు ఎవడంటే మన లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు లేపుతాడు. ఆయన మన లోపల ఉండి, ఆయన ఎవరో తెలుసా? మనకు పునరుత్థానాన్ని ఇచ్చే దేవుని ఆత్మ అది. హల్లెలూయా. మనల్ని బతికించగలిగే ఆత్మ. అందుకని ఇప్పుడు మన లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా? చెప్పండి. ఉన్నాడు. మన శరీరాన్ని మళ్ళా బతికించుకునే మార్గం ఏందయ్యా అంటే, నువ్వు లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవునితో ఎంత ప్రార్థన చేస్తూ ఉంటావో అంత నీకేమైంది లోపల? చెప్పండి. నీ లోపల అంత జీవం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు చనిపోయిన దానికి ఏమిచ్చే ఆయన? చెప్పాలా? జీవం ఇచ్చే ఆయన. ఇప్పుడు మన లోపల మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, భాషలతో మాట్లాడుతున్నాం. మన లోపల ఇగో పాపానికి బానిస అయిపోయి, లేకపోతే దేని విషయంలోనైతే మనం బంధింపబడ్డామో, బానిసలుగా మారిపోయాం, వాటన్నిటికీ ఏం కలుగుద్ది అంటే జీవం కలుగుద్ది. మన శరీరానికి జీవము కలిగిన తరువాత అప్పటి వరకు దేనికి బానిసలు అయిపోయినామో మళ్ళా దాని నుండి మనం బయటికి లేచి వస్తాం. అందుకనే చాలామంది భాషలు మాట్లాడడం అనగానే ఊకినే సాధారణంగా మాట్లాడేది అనుకుంటారు. లేదు, భాషలు మాట్లాడే వారికి ఈ పాపాన్ని జయించే శక్తి దేవుడు అనుగ్రహిస్తాడు. భాషలు మాట్లాడేవానికి మానసిక బలం వస్తుంది. ఇగో పాపాన్ని ఎదిరించే బలం వస్తుంది, సామర్థ్యం వస్తుంది. ఇగో భాషలు మాట్లాడేవానికి ఆత్మ బలం వస్తుంది. ఆత్మీయ జీవితం రోజు కట్టబడుతుంది. అందుకనే భాషలు మాట్లాడేవాడు ఆత్మ చేత బతికేవాడు. అందరిలాగా నోటుకొచ్చిందలా మాట్లాడు, అందరిలాగా ఆలోచించడు, అందరిలాగా పాపానికి బానిసగాడు, అందరిలాగా ప్రతి విషయంలో వెనకకపోడు. కానీ ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుతారో, భాషలు మాట్లాడతారో, వాడు ప్రత్యేకంగా ఆత్మ ద్వారా నడిపించబడతాడు, నీతి కొరకు నిలబడగలుగుతాడు ఆ వ్యక్తి. అందుకే మన క్రైస్తవ జీవితాలలో చేయాల్సిన పని ఏందో తెలుసా? పరిశుద్ధాత్మను పొందాలి. అందరు చెప్పాలి, ఏం చేయాలా? పరిశుద్ధాత్మను పొందాలి. పొంది ఏం చేయాలా? చెప్పండి, ఏం మాట్లాడాలా? చెప్పాలా? ఇక అందరు వినాలా. మళ్ళా వాక్యం చదవండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 4వ అధ్యాయం వచనం చదవండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆ ఆత్మ వారికి భాషను అనుగ్రహించుకొలది అన్ని భాషలతో మాట్లాడసాగిరి. అందరూ 2 చేతుల పై తలలో చెప్దాం. ఇక లైవ్లో ఉన్నోళ్ళు, ఇక్కడ ఉన్నోళ్ళు అందరూ చూడాలి. భాషలు ఎట్లా మాట్లాడాలో చెప్తాను, వినాలి. ఆడ వాక్యంలో ఏముంది? నేను చదివే చూడండి. ఆత్మ వారికి, అందరు చెప్పాలి, ఎవరికి? వాక్కు శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడిరి. వాళ్ళు మాట్లాడిరా? ఆత్మ మాట్లాడిరా? ఎవరు మాట్లాడిరు? చెప్పాలా? వాక్శక్తి ఎవరు ఇచ్చారు? మాట్లాడింది ఎవరు? పరిశుద్ధాత్మనికి నోరు లేదు. పరిశుద్ధాత్ముడు మాట్లాడేది మన నోటి ద్వారా మాట్లాడాలి. వినాలే. భాషలు ఏందో తెలుసా? ఇప్పుడు బిడ్డ పుడుతుంది, తల్లి కూర్చొని ఏం చేస్తుంది? చెప్పండి. అమ్మ 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 అంటది, అనమంటది. తల్లి ఏం మాట్లాడుతుందో పిల్ల కూడా వాక్యం ఎవరు అందిస్తున్నారు? వాక్యం ఎవరు అందిస్తున్నారు? మా పదవి ఎవరు అందిస్తున్నారు? తల్లి అందిస్తుంది. మాట్లాడేనోరు ఎవరిది? పిల్లది. మాట్లాడేనోరు నువ్వేం చెప్పిరా, నేను ఇట్టనే ఉంటాను, నేను అనను అంటే మొగదాన్ని వెళ్తాడు. నీకు భాష రాదిగా. ఆత్మ మన లోపల మాట అందిస్తాడు. నోరు తెరిచి ఎవరు మాట్లాడాలా? నువ్వు మాట్లాడాలి. అందుకనే ఆత్మ వారికి వాక్కు శక్తి అందిస్తూ ఉంటే వారు నోరు తెరిచి ఏం చేసినట్ట? మాట్లాడినట్ట. అందుకనే తల్లి కూడా ఇగో బిడ్డకి మాటలు అందిస్తూ ఉంది. అమ్మ 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 అని. మీరు వినాలి. అందరు 2 చేతుల పై తలలో చెప్దాం. భాషతో మాట్లాడేవాడు ఎవరితో మాట్లాడుతుండు? వినాలా. ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉన్నారు. మన పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడతారు. మీకు తెలుసా? తల్లికి తప్ప ఎవ్వరికి అర్థం కాదా భాష? ఎవరికన్నా అర్థమైందా? బయట వచ్చినప్పుడు ఏదో అంటుండు, మీ వాడు చూడమ్మా, మీ వాడు ఏదో అంటుండు చూడు, నాకు అర్థం కావట్లే అంటారు. కానీ తల్లి ఏమంటది? ఆనికి ఆకలి అవుతుంది అందుకనే అట్ట అంటుండు, వారికి పాస్కి వస్తుంది అందుకనే వాడు చెప్తుండు. ఎవరికి అర్థమవుతుంది? చెప్పాలా? ఇప్పుడు వినాలే.
బిడ్డ భాష తల్లికి అర్థమైతే సరిపోద్దా, పక్కన కూడా అర్థం కావాలా? చెప్పండి. ఎవరికి అర్థమైంది చాలు. ఇప్పుడు వినాలి, బిడ్డ భాష తల్లికి అర్థమవుతుంది. తల్లికి అర్థమైనప్పుడు తల్లి ఆకలి అన్నప్పుడు ఏం తీసుకొచ్చి ఏదో ఒకటి ఏం చేస్తుంది, పెట్టేది తల్లి, బాధ్యత గలది తండ్రి. తల్లి దాని తర్వాత తెలవాల్సి ఉంది కూడా ఎవరికి, పక్కనతో. ఏం పని? వాడు తెలిసినా ఒక పూటే ఉంటాడు, ఎంతసేపు ఉంటాడు, చుట్టం ఒక పూటే ఉంటాడు, గంట సేపే ఉంటాడు. కానీ తల్లి బిడ్డ భాష తెలవాల్సింది ఎవరికి, పక్కనోడికి. అర్థమైన ఒకటే, అర్థం కాకపోయినా ఒకటే. వినాలే, భాషలతో మాట్లాడేవాడు ఎవరితో మాట్లాడుతుండు? నీ పక్కనోడికి అర్థమైన ఒకటే, అర్థం కాకపోయినా ఒకటే. నీకు అర్థం కాకపోయినా ఒకటే, నీ దేవుడికి అర్థమవుతుంది ఆ భాష. బిడ్డ భాష తల్లికి ఎట్ట అర్థమవుతో, ఈ మనం కూడా భాషలు మాట్లాడితే ఎవరికి అర్థమైంది? మన మనసు ఏమడదో తెలుసా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అర్థం ఉందా నువ్వు మాట్లాడేదానికే? మన మనసు ఏమంటుంది? వినాలే, తల్లి పిల్ల మాట్లాడుతుంటే పక్కనోడు అన్నట్టు అంటది మన మనసు ఏమని, మీ పిల్ల ఏదో అడుగుతుంది చూడు, నాకు అర్థం కావట్లే అన్నట్టు మన మనసు ఏమంటుందో తెలుసా? ఏం మాట్లాడుతుందో నాకు అర్థమే కావట్లే. అప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? నీ గాదర నాయన ఎవరికి అవుతుంది? నా దేవునికి అవుతుంది. నేను మాట్లాడే మాట నా దేవునికి అర్థమవుతుంది. బైబుల్ ఎవరు వస్తుంది తెలుసా? దేవుని, మనం మాట్లాడే దేవునితో. మీరు వినాలి, 2 చేతులు పెడతాడో చెప్తాం. ఇప్పుడు మాట్లాడే దేవునితో అయినప్పుడు ఇప్పుడు దాని గురించి టెన్షన్ ఎందుకు, దాని గురించి భయం ఎందుకు, దాని గురించి సిగ్గుపడేది ఎందుకు, దాని గురించి బాధపడేది ఎందుకు? ఇక దేవుడే స్వయంగా అర్థమవుతుంది అన్నప్పుడు ఇప్పుడు మనిషితో అవసరం ఎందుకు? ఇక మనిషితో అవసరంగానే మంది. ఇప్పుడు వినాలే, నువ్వు మనసుకు అవసరమయ్యే అర్థమయ్యే భాష, పక్కనోడికి అర్థమయ్యే భాష మాట్లాడితే అది నీ మనసుకు అర్థమైంది, పక్కనోడికి అర్థమైంది, దయ్యానికి కూడా అర్థమవుతుంది. ఎవరికి అర్థమైంది? భాషలు మాట్లాడితే నీకు ఎక్కదు, పక్కనోడికి ఎక్కదు, వారికి కూడా. వాడు కూడా అంటాడు, ఏం మాట్లాడుతున్నావురా ఏమంటారు? దయ్యం కూడా అంటది, ఏంద్రా నాయన అర్థమయ్యేటట్టు మాట్లాడరు నాయన, ఏం అర్థం కావట్లే. మనం ఏం చేయాలంటే నీకు కావాల్సిన పని అసలు ముందు నీకే కాకూడదు అర్థం. ఎవరు కాకూడదు? నీకే కాకూడదు నాయన అని మనం అదే ప్రార్థన చేయాలా? అదే ప్రార్థన చేసి ఆ ప్రార్థనలోనే ఉండాలి. ఇప్పుడు నువ్వు భాషలతో మాట్లాడుతున్నావు అంటే ఏం చేస్తున్నావు? ఇప్పుడు భాషలతో మాట్లాడే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ జీవితాన్ని చెప్పాలి, వినాలే జాగ్రత్తగా. కడతా ఉంటే ఆడికి పోద్ది, పైకి పోద్దా, కిందికి పోద్దా? బాబేలు గోపురాన్ని కట్టడం మొదలుపెట్టారు. ఎక్కడి వరకు చెప్పాలి? ఎవరున్నారు పైన? వినాలా, భూమి మీద ఉన్న నీ ఆత్మీయ జీవితం రోజు రోజు కట్టడం మొదలు పెడితే ఎక్కడికి పోయిందో తెలుసా? పరలోకమందున్న దేవునికి సమీపిస్తుంది. అందుకే బైబిల్లో మనం గమనిస్తే వాక్యంలో రాయబడింది 14వ అధ్యాయం 14వ వచనంలో కొరింథీ పత్రికలో పౌలు చెప్తాడు, మీ అందరికంటే నేను ఎక్కువ భాషలు మాట్లాడుతున్నా. ఎవరందరికంటే? చదవండి, 1 కొరింథీ 14:18. అందరు చెప్పాలి, 2 చేతులు పెడతాడో చెప్తాం. పౌలు మాట్లాడతలేడా? అందరు నాకే చూసి చెప్పండి, 2 చేతులు పెడతాడో చెప్దాం. నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు మాట్లాడుతుండా అన్నాడా, లేకపోతే నేను మీ అందరికంటే ఎక్కువ మాట్లాడుతున్నా అన్నాడా? అందరు నాకే చూడండి, 2 చేతులు పెడతాడో చెప్దాం. ఒక బిడ్డకు అమ్మ అనేది నేర్పిస్తాం. ఏం నేర్పిస్తాం? ఇంకా చచ్చిపోయిందాక నేర్పిస్తూనే ఉంటాం. అమ్మను ఒకసారి అమ్మ అంటే ఆ బిడ్డకు అమ్మ అనేది మనసులో గుర్తుపట్టగలిగి, ఓహో ఫలాని వ్యక్తిని ఏమనాలా, ఫలాని వ్యక్తిని నాన్న అనాలి, ఫలాని వ్యక్తిని అక్క అనాలి, ఫలాని వ్యక్తిని చెల్లి అనాలి. మనసులో అది ముద్రింపబడ్డ తర్వాత తల్లి చెప్తారా, ఇక వాళ్ళే మాట్లాడతారా? చెప్పాలా? కారణం ఏందో తెలుసా? ఆల్రెడీ భాష ఏడ ఉంది, లోపల ఉంది. ఆల్రెడీ భాష లోపల ఉంది కాబట్టి మాట్లాడుతూ ఉంటే రోజు రోజు పదం తర్వాత పదం, పదం తర్వాత పదం, పదం తర్వాత పదం, మాట తర్వాత మాట, మాట తర్వాత మాట. కొద్ది రోజుల తరువాత ఆ బిడ్డ పరిపూర్ణమైన భాష మాట్లాడే వ్యక్తిగా మారిపోతాడు ఆయన. హల్లెలూయా. ఏ భాషలు మాట్లాడేవాడైనా ఒకేసారి గంట సేపు మాట్లాడే కొత్త భాషలు ఎవరికి పుట్టవు. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడ బ్యా బ్యా బో ఇదే మొత్తుకుంటారు వాళ్ళంతా. ఎందుకో తెలుసా? ప్రారంభం కూడా ఏంటిది? అదే మనకు దొరికేది కూడా అదే. నువ్వు అది అంటానికే నువ్వు అలవాటు పడుతుంటే మాట తర్వాత మాట, పదం తర్వాత పదం, మా భాష తర్వాత భాష, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? మనకు అందించడం మొదలు పెడతా ఉంటాడు ఆయన. హల్లెలూయా. అందరు 2 చేతులు పెడతాడో చెప్తాం. జాగ్రత్త వినాలి. బైబిల్లో మనం గమనిస్తే పౌలు చెప్పిండు, మీ అందరికంటే నేను ఎక్కువ ఏం చేస్తున్నా? ఆయన మాట్లాడుతుండా, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతుండా? వినాలే, పరిశుద్ధాత్ముడికి ఇచ్చే బాధ్యత నీదేం బాధ్యత? మాట్లాడే బాధ్యత. వినాలే, దేవుడు ఆనందాన్ని ఇస్తాడు కానీ నవ్వియడు. అందరు చెప్పాలి, ఏమిస్తాడు కానీ ఏం చేయడు. అది ఆనందాన్ని లోపల కలిగిస్తాడు. ఎవడు నవ్వాలా? కొంతమంది నవ్వరు. అలా బతుకు మనం ఏం చేయలేం. మరి
అర్థమైందా? ఎప్పుడు మాడిసిన మొక్కం వేసుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళని ఎవరేం చేస్తారంటే వాళ్ళని ఎవడు బాగు చేయలేడు. కానీ దేవుడు ఆనందం ఇస్తే మనం ఏం చేయాలా? ఇప్పుడు దేవుడు మనకు తినడానికి ఆహారం ఇస్తాడు, కానీ నోట్లో ముద్ద అయితే పెట్టడు. మీకు తెలుసా, పిల్లలకు అన్నం ఎంత వయసు వరకు పెడతాం? ఓ సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెడతాం. దాని తర్వాత వాడు 7 సంవత్సరాలు వచ్చిన అమ్మ నేను బల్లె కూర్చుంటా, కానీ మధ్యాహ్నం అన్నం టయానికి వచ్చి నాకు కలిపి పెడుదురా అన్నం అనుకో, తల్లికి బాధ లేకపోతే సంతోషం? అబ్బా నా కొడుకు అయితే నా చేతి ముద్దలే కావాలనుకుంటుండ అంటవా? నీడు అన్నం నేర్చుకుంటుందా తినేదని అంటవా? చెప్పండి. ఎప్పుడన్నా పోయి చెప్తావా, మావుడు నా చేతి ముద్ద తప్ప ఎక్కడ ఎవరిది తినడండి అంటవా? లేకపోతే ఏమంటావు? మావునికి తినడం రావట్లేదండి, తినడం రావాలని అంటాం. మొన్న ఒక ఊర్లో హోటల్లో నేను అన్నం తింటున్నా, ఒకడు వచ్చి తొంట చేతితో తింటున్నా అన్నం. మరి నేనన్నా ఈడెక్కడ మనిషి ఆయన తొంట చేయడు కూడా దేంతో అన్నం తింటాడు? కుడి చేతితో తినేటప్పుడు కుడి చేతితో తింటాడు, చేసే పనులు ఎడవ చేతితో చేస్తాడు. కానీ వీడు అన్నం కూడా దానికే పట్టిండు. ఇక ఫుల్ ట్రైనింగ్ దీనికే ఇచ్చిండు, దీన్ని పక్కన పడేసిండు. అర్థమైందా? మన జీవితంలో జరిగే పని ఏంటంటే మనం ట్రైనింగ్ మనం ఇవ్వాలా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు భాషలు ఇస్తాడు, మాట్లాడాల్సింది ఎవరు? ఆనందాన్ని ఇస్తాడు ఆయన, నవ్వాల్సింది మనం, తినడానికి ఆహారాన్ని ఇస్తాడు, తినాల్సింది ఎవరు? మనం. ఇప్పుడు మనమేమనుకుంటామంటే అందరు రెంచేలు బయటాలో చెప్తాం. బైబిల్లో ఒక వాక్యం ఉంది, ఏం తెలుసా? నీ నోటిని బాగుగా తెరువు, నేను దాన్ని ఏం చేస్తా చెప్పండి. అందుకనే నేను తెరవండే పాడండి అని మొత్తుకుంటా. ఎందుకు మొత్తుకుంటా అంటే, ఎప్పుడన్నా దేవుడు అందిస్తే మీ నోట్లో ఇంకా మాట బలుకుతాయి, మీరేమో మొగదయ్యాలు కూర్చుంటారు. అర్థమైందా? పాపానికి ఎందుకు బానిసలం అవుతామో తెలుసా? దేవుని సన్నిధిలో నోరు తెరవం, బయట తెరుస్తాం. అదే మనకు చుట్టుకుంటుంది పాపం. ఏడ తెరవాలా చెప్పండి? దేవుని సన్నిధిలో తెరవాలి. అందుకనే ఇప్పుడు దేవుని సన్నిధిలో తెలిసి మనం ఏం చేయాలంటే మాట్లాడుతూ ఉండాలి. ఎప్పుడు? బుధవారం సోమవారం నైటు ఒక అక్క ఫోన్ చేసింది, ఇప్పుడు ఆమె ఆన్లైన్లోనే ఉంది. ఇప్పుడు ఒక అక్క ఫోన్ చేసి ఆమె మనతో పాటు ఉపవాసం ఉంటుంది, ఆరోగ్యం బాగాలే అసలు. ఫోన్ చేసి ఇంకా మా ముందే స్టార్టింగ్లో ఫోన్ చేస్తే అదే రాంబాబు ఫోన్ చేసి చెప్తే ప్రార్థన చేస్తున్నా నేను. ఇక ఆమెకు ఉపవాసం ఉంది, కానీ 15 రోజులు ప్రార్థన చేయడానికి అవ్వట్లా, బాగా ఇబ్బందిగా ఉంది, బాధపడతా ఉంది. మొన్న 15వ తారీఖు నాకు నైట్ ఫోన్ చేసింది ప్రార్థన అయిపోయాక. నేను ప్రార్థన చేసి ఒక 2-3 మాటలు దేవుని మాటలు చెప్పి నేను చెప్పిన, అమ్మ నువ్వు కూర్చొనే ప్రార్థన చేయాలని ఏమనుకో, మాకు మంచం వల్ల బండుకొని కూడా భాషలు మాట్లాడు, ఆటోమేటిక్గా నీ శరీరం లేచి వస్తుంది. ఎందుకంటే శరీరానికి ఏమి తాకుద్ది? శక్తి దాక్కుద్ది. శక్తి దాకితే దెబ్బకి ఇది కూర్చుంటుంది అమ్మ. ఎందుకంటే మన లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో తెలుసా? చావుకులోనైనా మన శరీరాన్ని లేపేవాడు ఆయన. బలహీనమైన మన శరీరాలను ఏం చేస్తాడు ఆయన? లేపుతాడు ఆయన. ఆ వాక్యం నేను మనసులో పెట్టుకొని నువ్వు భాషలు మాట్లాడమ్మా అని, భాషలు మాట్లాడే కొన్ని యూట్యూబ్లో లింకులు ఉన్నాయి, ఇక అవి అవి పంపించిన ఇను కూడా కూర్చోమ్మా నీకు కూడా మాట్లాడాలనిపిస్తుంది. ఆమె ఏం చేసి తెలుసా? ప్రార్థన చేసిన, పడుకుంది, తెల్లవారుజాము లేచింది, కొద్దిసేపు ప్రార్థన చేసుకుంది, ప్రయత్నం చేసింది, పండుకుంది. ఇక నేను పంపించిన ఏం చేసిందంటే భాషలు మాట్లాడేది ఇక ఆన్ చేసింది. ఇక అలా ఇక ఏం లేదు, భాషలు పండుకుంటే కళ వచ్చిందంట. కళలో నేను ఆమె నెత్తి మీద పోయి చేయి పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే ఆమెలో నుండి ఏదో ఒకటి పోయినట్టు కనిపించిందంట. ఆ తెల్లవారుజామున లేచి పొద్దుకులు ఆమె సంతోషంగా ఆనందంగా ఉండి నిన్న సాయంత్రము ఆమె ఫోన్ చేసి చెప్పింది తెలుసా? పొద్దున దేవుడు నన్ను తాకిండు, నేను ఆరోగ్యంగా ఉన్నా, ఇప్పుడు లేచి ప్రార్థన చేసుకుంటున్నా, తిరగలుగుతున్నా అని చెప్పింది. భాషలు దాని అర్థం తెలుసా? అందరు వినాలి, 2 చేతులపై తలలు చెప్తాం. శరీరాన్ని సైతాను బలహీనం చేస్తే, ప్రార్థన చేయకుండా శరీరాన్ని సైతాను ఆ అనారోగ్యంతో చేసి మనల్ని లేవకుండా పెడితే, మన లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు తెలుసు ఎవరో తెలుసా? దాన్ని లేపగలిగిన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన. అందుకనే నాకు జ్వరం వచ్చింది, అలానే పండి మూలుగా మాకు అందరినీ మంచం వల్ల పండి ప్రార్థన చేస్తే దెబ్బకే నీ శరీరాన్ని లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కసారి ఒక శక్తి వచ్చి నిన్ను తాకి లేపినట్టు లేపేస్తాడు. వెంటనే దెబ్బకే నువ్వు కూర్చొని ప్రార్థన చేయగలుగుతావు, వెంటనే నువ్వు లేచి దేవుడితో గడపగలుగుతావు. అందుకని చాలా మందికి అర్థం కాదు, భాషలు మాట్లాడే పిచ్చోడు అనుకుంటారు. అరే అసలు పిచ్చోడు కాదు, భాషలతో మాట్లాడేవాడు తెలుసా? ఈ శరీరాన్ని జయించగలిగేవాడు, ఈ శరీరపు బానిసత్వాన్ని జయించగలిగేవాడు, శరీర కోరికల్ని జయించేవాడు. వాళ్ళ లోపల ఏందో తెలుసా? బ్యాటరీ రీఛార్జ్ అయింది. అందరూ 2 చేతులపై తాళో చెప్తాం. అందరు చెప్పండి, ఇటానండి, నోరు ఆత్మ రైట్ వినాలా? ఈ ఫోను రీఛార్జ్ కావాలి, దీన్ని దేనికి కనెక్షన్ చేయాలా? ఇప్పుడు ఇది బ్యాటరీ చచ్చిపోయింది, అర్థమైందా? బ్యాటరీ అయిపోయింది, దీన్ని రీఛార్జ్ చేయాలంటే ఏం చేయాలా?
దేనికి తలిగియాలి? ఛార్జర్ పెట్టి కరెంటుకు తలిగిస్తే ఏమైంది? వినాలే. నీ లోపల ఉన్న ఆత్మ రీఛార్జ్ అవ్వాలంటే నీ నోటితో మాట్లాడుతుంది, ఏమవుతుంది? రీఛార్జ్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి, గత 17 రోజుల నుంచి ప్రార్థన మొదలు పెట్టంగానే 10 నిమిషాలకు 5ంటికో 7ంటికో 5 నిమిషాలకు 7ంటికో ఒక పావు గంట భాషలు మాట్లాడుతున్నాం. తేడా అనిపిస్తుందా? నడిపింపులు అనిపించట్లేదా? లేచి పొద్దున్న 5 గంటలకు స్తోత్రం 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 అట్టుందా? లేకపోతే బాగుందా? తేడా ఉందా లేదా? చెప్పాలా? ఏమైందంటే భాషలు మాట్లాడుతుంటే ఆత్మ ఏమవుతుంది? వినాలి. రాయిని రాయి కొడితే నిప్పు బయటకు వస్తుంది. మా భాషలతోని ఆత్మను కొడితే ఆత్మకు శక్తి వస్తుంది. అందుకనే మనం మౌనంగా ఉంటే అవదో. అందుకనే మన శరీరానికి కూడా ఆ జయించే శక్తి, పాపం నుండి బయటకు వచ్చే శక్తి, పాపపు తలంపుల్ని జయించే శక్తి కావాలంటే నోటితో ఏం చేయాలా? నోటితోని భాషలు మాట్లాడితే మెదడుకు నిప్పు తగులుద్ది. నిప్పు తగిలినట్టు తగిలి మన మనసుకు బలం వస్తుంది. దాని తర్వాత మన నోటితోని భాషలు మాట్లాడుతుంటే ఆత్మకు నిప్పు తగిలినట్టు తగిలి పరిశుద్ధాత్మ శక్తి, ఆత్మకు బలం వస్తుంది. నోటితోని మాట్లాడుతుంటే శరీరానికి నిప్పు తగిలి ఈ శరీరానికి బలం వస్తుంది. అప్పుడు ఈ శరీరం నువ్వు చెప్పినట్టు ఉంటుంది. అప్పుడు నీ శరీరం నువ్వు చెప్పినట్టు ప్రార్థన పోదామంటది, చర్చి పోదామంటే పోదామంటది, 5 గంటలకు లేద్దామంటది, దాని తర్వాత పలా దూరం పోదామంటది. ఎందుకు ఇప్పుడు ఇప్పటిదాకా పోట్లే? దీనికి నిప్పు తలగలే, వేడి తలగలే. అది తలిగితే దెబ్బకే లేచి కూర్చుంటుంది. అది హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్త వినాలి. ఇప్పుడు ఎలీషా ఎవరంటే అభిషేకం పొందిన ఆయన. ఏం పొందిన ఆయన? చెప్పాలి. ఎలీషా అభిషేకం పొందిన ఆయన. జాగ్రత్త వినాలి. సునేమీరాలకు ఒక కొడుకుంటే ఆయన చచ్చిపోయింది. ఏమైండు? చనిపోయింది. ఆయన చనిపోయిన తర్వాత సునేమీరాలు వచ్చి బాధపడకుండా వచ్చి ఎలీషాకు చెప్పింది, నా కుమారుడు చనిపోయింది అని. గేహజీ ఏం చెప్పిండంటే, కర్ర పట్టుకొని నా కర్ర ఇస్తే, నా దండం ఇస్తే నువ్వు తీసుకొని పో అంటే పని జరగలే. వెనకంగా ఎలీషా పోయింది. ఏం చేసిండో తెలుసా? ఎలీషా పోయి పిల్లగాన్ని రూలకు పట్టుకొని పోయి వాని మీద బోర్ల బన్నాడంట. ఎట బన్నాడు? బైబిల్ చెప్తుంది, చచ్చిన వాని శరీరానికి వేడి కలిగిందంట. అందరు చెప్పాలి, ఏం కలిగింది? చెప్పాలా? వేడి కలిగితే ఆ శవం, చచ్చిన శవం ఆ వేడి దెబ్బకు లేచి బతికినట్టు బైబిల్లో రాయబడింది. ఏంది వేడి పుట్టించింది అయ్యా అంటే, ఎలీషా మీద ఉన్న 2 అంతల ఆత్మ చచ్చిన శవానికి ఏం పుట్టించింది? వినాలే. నీ ఆ శరీరం కూడా చచ్చినట్టు ఉంది కదా. ఆ పాపానికి బానిసైపోయి చావుకు లోనైనట్టుగా, పాపానికి లోనైనట్టుగా బానిసగా ఉందిగా. దీనికి వేడి పుట్టించాలంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఆ శక్తి వస్తే ఎప్పుడు వస్తాయి అంటే, నువ్వు భాషలతో మాట్లాడితే నీ శరీరానికి వేడి పుడుతుంది. పుట్టి చల్లారిన బతుకు నుండి వేడి కలిగిన జీవితానికి మన శరీరం వస్తుంది. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో రాసి ఉంది, నువ్వు వెచ్చగానన్ను ఉండాలా? చెప్పాలా? దాని తర్వాత ఎట్టుండొద్దని రాసింది. ఇక వినాలే. ఇప్పుడు ఈ బైబిల్లో రాస్తుంది. ఇప్పుడు వెచ్చగున్న బ్యాచ్ లేదు. ఇప్పుడు ఏ బ్యాచ్ ఉంది? వెచ్చగున్న బ్యాచ్లో ఎలీషా ఒక్కడే ఉన్నట్టు బైబిల్లో మనం చూస్తాం. దాని తర్వాత అందరు ఇప్పుడు చల్లగా ఉన్నారు. దాని తర్వాత చెప్పండి, నులివెచ్చ. ఇక నులివెచ్చగంటే దాని అర్థమైందో తెలుసా? ఇక నులివెచ్చగా ఎట్ట చేస్తాం? వేడుకున్న దాన్ని నులివెచ్చగా చేయాలి. అందరూ 2 చేతులు పైన చెప్దాం. దేవుని మీద కొత్తలో మనం మహా వేడి మీద ఉంటాం. ఎట్టుంటాం? సైతాన్ని ముట్టుకున్నా బొగ్గైపోవాలి. మళ్ళీ అంత వేడి మీద ఉంటాం, దగదగలాడిపోతుంటాం. రక్షణ పొందిన కొత్తల ఎవడు పిలిచినా పోం, ఏ పద్ధతులు చేయం. దాని తర్వాత ఆదివారం ప్రార్థన వదిలిపెట్టాం, పొద్దున్నే ప్రార్థన వదిలిపెట్టాం. ఎన్ని పంచాయతీలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని రోగాలున్నా, ఎన్ని అప్పులున్నా పొద్దున్న లేసి ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. దాని తర్వాత కొద్ది కాలానికి నులివెచ్చగా అయిన కారణం ఏందో తెలుసా? జాగ్రత్త వినాలి. వేడి నీళ్ళల్లో చల్లనీళ్ళు పోస్తే వేడి నీళ్ళు ఏమవుతాయి? చెప్పండి. వేడి నీళ్ళల్లో చల్లనీళ్ళు పోస్తే వేడి నీళ్ళు ఏమైతే గోరువెచ్చగా అవుతాయి. ఆ చల్లదనం వేడిదనం కలిసి అవి 2 ఏమైపోతాయి అంటే మరలా అవి సాధారణంగా గోరువెచ్చగా అయిపోతాయి. ఇంకా నీళ్ళు ఎక్కువ పోసినాం అనుకో, కొద్దిసేపటికి ఏమైపోతాయి అంటే చల్లనీళ్ళు ఎక్కువైపోయి వేడి నీళ్ళు తక్కువైపోతాయి, పూర్తిగా ఏమైపోతాయి? వినాలే. యేసు ప్రభువుకు నమ్మిన కొత్తలా నువ్వు చాలా వేడి నీళ్ళలాగా ఉన్నావు. నెమ్మదిగా లోకంగా కలిసినట్టు నీ లోపల నీళ్ళు కలిసినట్టు లోకం కలుస్తూ ఉంటే నువ్వు నిలువెచ్చని స్థితికి వచ్చినావు. ఇంకా లోకం ఎక్కువ కలుస్తూ ఉంటే లోకపు మాటలకు, లోకపు ఆశలకు, లేకపోతే శరీర సంబంధమైన ఆశలు నీ లోపల పెరుగుతూ ఉంటే నీ జీవితం ఆత్మీయంగా ఏమైపోతుంది? చల్లారిపోతుంది. ఇప్పుడు ఈ చల్లారిన నీళ్ళని మళ్ళా వేడి చేయాలి. దీన్ని వేడి చేసే పద్ధతి ఏంటంటే, వేడి చేయాలంటే అగ్ని కావాలా? అందరు చెప్పాలి, ఏం కావాలా?
వేడి చేయాలంటే అగ్ని కావాలా. ఈ అగ్ని ఏం అగ్ని ద్వారా వేడవుతుందో తెలుసా? ఇగో బైబిల్లో రాయబడింది. యేసు ప్రభు శిష్యులందరూ కూడా యేసు ప్రభు ఉన్నన్ని రోజులు బాగానే ఉన్నారు. దయ్యం వెళ్ళగొట్టగానే మా పాస్టర్ గారు ఏం లేదు, కంటి దయ్యం చూస్తేనే గడగడ వనకాల యేసు ప్రభు కంటే ఇల్లు కాలర్లు ఎగిరేసుకొని తిరిగిరు వాళ్ళు. కారణం ఏంటంటే మా ప్రభు గారికి బొమ్మటవా? ఏ దయ్యం ఎదురైతే ఏం చెప్తుర్రు? దయ్యం ఎదురైతే ఏం చెప్తుర్రు? ప్రభు గారి బొమ్మటవా? పోతున్నా అంటే మళ్ళీ నీ పని అయితే. రోగం ఎదురుగానే ఎవరికి చెప్తుర్రు? ఎవరు గడిపోవాలని చెప్తుర్రు. తర్వాత ఇంత వేడితో ఉన్నోళ్ళు పేతురు కూడా ఏమన్నా తెలుసా? పేతురు కూడా మహావేడితోనుండు. యేసు ప్రభు సముద్రం మీద నడితే నేను కూడా ఏం చేస్తా? వేడి మీద ఉండా, చల్లదనం మీద ఉండా? వేడి మీద ఉండు, ఏం చేస్తానే చేస్తా అంటుండు. దాని తర్వాత యేసు ప్రభు మరణించిన తరువాత ఏమైపోయారంటే చల్లబడిపోయారు. ఎందుకో తెలుసా? మా రక్షకుడు మేము ఇన్ని రోజులు ఎవరిని పట్టుకొని తిరిగినామో ఆయన ఏమైపోయాడు? రాజకీయ నాయకుల పరిస్థితి కూడా ఇదే. అధికారం వల్ల ఉన్నప్పుడు ఎవరిని లెక్క చేయరు. అధికారం పోయినాక ఆయన ఏం చేస్తారో మూల కూర్చొని ఇక నా బతుకంత అయిపోయిందని కూర్చుంటారు. యేసు ప్రభు సిరివేసిన తర్వాత ఈ శిష్యులందరూ కూడా ఒక రూల చేరిరు. మళ్ళీ వాళ్ళు సొంతంగా మళ్ళీ చేపలు పడి చనిపోయారు. పోయిన తర్వాత వాళ్ళ బతుకంతా చల్లారిపోయి దేవుడి కొరకు బతకాల్సిన వాళ్ళు, జీవించాల్సిన వాళ్ళు పోయారు. యేసు ప్రభుకి అర్థమైపోయింది, అరే అమ్మ ఈ చల్లబడ్డోళ్ళు మళ్ళీ వేడెక్కాలంటే మేడగది మీరు ఎక్కితేనే వేడెక్కుతారు. మీరు వినాలే, మేడగది ఏందయ్యా అంటే స్టవ్. అది అందరు చెప్పరు. ఏంటిది? అందరు వెళ్ళిపోయి చెప్తాం. ఏంటిది మేడగది? చెప్పండి. యేసుప్రభు అన్నారే, నాయన మీరు మళ్ళీ నేను 3 రోజులు సమాధిలోకి పోతేనే మీరు మళ్ళీ యవన్ జాగలు వాడిపోయారు. నేను అసలు కనబడకుండా పరలోకం పోతున్నా అంటే మీరు ఉంటారు? ఒక్కడు కూడా ఉండరు. ఇప్పుడు మీరు చల్లబడ్డ మీరు మళ్ళీ వేడెక్కాలంటే దేని మీద పెట్టాలి? మిమ్మల్ని స్టవ్ ఎక్కేయాలి. మిమ్మల్ని మీ స్టవ్ ఎదురా నాయన అంటే మేడగదే స్టవ్. ఆడికి పోతే పరిశుద్ధాత్మని అగ్ని మీ మీదకి వస్తుంది. మళ్ళా చల్లారిపోయిన మీరు వేడెక్కుతారని చెప్పిండు. వాళ్ళు వెళ్ళి మేడగది మీదకి వెళ్ళి పరిశుద్ధాత్మని పొందిన తర్వాత వేడెక్కిరిగా చల్లారిరా. ఎందుకు చల్లారలేదు మీకు తెలుసా? వాళ్ళు ఎక్కడికైతే పోయిరో వాళ్ళు భాషలు మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ రోజు నుండి వాళ్ళు భాషలు మాట్లాడుతున్నారు. కొర్నేలింటికి పోయి ప్రార్థన చేశారు. అందరు ఏం పొందిరు చెప్పండి? ఇంకొక ఊరికి పోయిరు. విశ్వాసం మీద చేతుల నుంచి ప్రార్థన చేశారు. వాళ్ళు ఏం పొందిరు చెప్పండి? వాళ్ళు కూడా పరిశుద్ధాత్మని పొందిరు. ఇప్పుడు వేడి తగ్గుతుందా? వేడి సప్లై చేస్తుంది తప్ప వేడి తగ్గట్లే. ఎందుకయ్యా అంటే పరిశుద్ధాత్మని పొందిన తరువాత వీళ్ళు భాషలు మాట్లాడుతూ ఉన్నారు. వేడి ఎక్కువ అవుతుంది తప్ప తక్కువ అసలే. వినాలే, పాస్టర్ గారు నా కష్టాల వల్ల నేను ప్రార్థన చేయలేకపోతున్నా, ఇబ్బందుల వల్ల ప్రార్థన చేయలేకపోతున్నా, సమస్యల వల్ల ప్రార్థన చేయలేకపోతున్నా. వినాలే, నీ పరిస్థితులు నిన్ను ఎంత చల్లబరిచే స్థితిలో ఉన్నా నువ్వు భాషలు మాట్లాడు, నీ వేడి తగ్గదు అసలే. ఏం తగ్గదు? అందరు రెండు చెలిపోతాడో చెప్దాం. వినాలి, కూరలు వండుతారు కదా అంతా, అల్లా ఉప్పు కారాలు వేసిన తర్వాత ఏం పోస్తాం? ఏం నీళ్ళు? చల్లటి నీళ్ళు పోస్తాం. ఆ పొయ్యి మీద ఉంటే చల్లటి నీళ్ళు ఆ కూరనంతా చల్లగా చేస్తాయా? నీళ్ళు కూడా వేడెక్తాయా? ఇప్పుడు వేడి కూరలా ఉప్పు కారాలు వేస్తాం, చల్లటి నీళ్ళు పోస్తాం, కూర చల్లబడుతుందా? నీళ్ళు వేడెక్తాయా? చెప్పండి. నీళ్ళే వేడెక్తాయా? కూర చల్లగైతా? నీళ్ళే వేడెక్తాయి. ఇగో నీవు నిప్పు మీద ఉన్నవనుకో, ఈ శ్రమలనే ఎన్నొచ్చి మీద పడ్డా, రోగాలనే ఎన్నొచ్చి మీద పడ్డా, అప్పులనే ఎన్నొచ్చి మీద పడ్డా, సమస్యలనే ఎన్నొచ్చి మీద పడ్డా, శోధనలనే ఎన్నొచ్చి మీద పడ్డా, వేడి దెబ్బకు మనిషి అయిపోవాల్సిందే కానీ నిన్ను చల్లగా చేసే పని మాత్రం లేదు. ఇప్పుడు వినాలి, నువ్వు ఎప్పుడు వేడిగా ఉండాలంటే నువ్వేం చేయాలా చెప్పండి? మనమేమో 6 గంటలకు ఒకసారి సోత్రం అంటాం. మరి ఎట్ట వేడెక్కుతావు నువ్వా? మందంతా ఎట్టుడుది అంటే 2 చేతులు బయట చెప్దాం. వేడి నీళ్ళ స్నానం ఎప్పుడు చేస్తాం? చలికాలం వేడి నీళ్ళ స్నానం చేస్తాం. మందు కూడా గట్టినే ఉంటుంది భాషలో మాట్లాడేది. ఎన్నడూ ఒకనాడు ఏ పాస్టర్ గారు వచ్చి ఊపితే అయ్యాలా, ఓ ప్రభా 10 నిమిషాలు భాషలు మాట్లాడతాం, మళ్ళీ ఇంటికి పోయి చాలా. ఇప్పుడు నీళ్ళు ఎప్పుడు వేడిగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పాలి? మన జీవితం ఎప్పుడు వేడి మీద ఉండాలంటే ఎలా కూర్చోవాలా చెప్పాలా? ఎవరు మన స్టవ్వో, మన భాషలే మన స్టవ్. నువ్వు ఎంత మాట్లాడతావో నీ అంతరంగంలో అంత వేడి పుడుతుంది, దైవికమైన మంట. అందుకనే జీవితంలో ఏది మనల్ని చల్లార్చలేదు. హల్లెలూయా. వినాలే, మీరు ఏమనుకుంటారంటే అయ్యగారు శుభ్రంగా తయారయ్యి ఇక్కడ చెప్తుండు, ఏ కష్టమూ లేదు. నాకున్న కష్టాలలో 1 పైసలు లేదు, మీకు 1 పైసా కష్టం లేదు, మీకు తెలుసా? కానీ వేడెందుకు తగ్గట్లేదో తెలుసా? పొయ్యి మీద కూర్చుంటున్నా రోజు,
శ్రమలు ఎందుకు లోకం వైపు లాగట్లే? శ్రమలు కష్టాలు ఎందుకు లోకం వైపు లాగట్లే? ఉన్న ఇబ్బందులలో ఎందుకు చల్లారట్లే? ఎందుకు ఉండట్లేదో తెలుసా? ఆయుధం దొరికింది. ఎక్కడ కూర్చుంటే వేడెక్కుతామో, ఎక్కడ కూర్చుంటే సమస్యలు కూడా వచ్చినా కూడా ఆ సమస్యలలో ఇంకా ప్రార్థన ఎక్కువ అయ్యే స్థితి ఏడ దొరుకుతుందో అది కూర్చున్నా. అందుకనే రోజు 5-6 గంటలు ఉపవాస ప్రార్థనలలో ఇంకెవరిని రానియట్లే. గతం మన పని ఏంటంటే ఇంట్లో కూర్చున్నా, బయట కూర్చున్నా, లేచినా కూర్చున్నా భాషలు మాట్లాడమే. వేడి ఎక్కువ అవుతా తక్కువ అవుతా? చెప్పండి. ఎక్కువైంది. అప్పుడప్పుడు మాట్లాడాలన్నా ఎప్పుడు మాట్లాడాలన్నా? చెప్పండి. అందుకనే మీకు చెప్పేది, గిన్నెలు తోమేటప్పుడు ఏం చేయి? గిన్నెలు తోమేటప్పుడు ఏం చేస్తారు చెప్పండి? నువ్వు గిన్నెలు తవ్వుతున్నావుగా ఇప్పుడు ఈయన అనడా ఆయన? అది నీ మైండ్ ప్రాబ్లం. బట్టలు దుక్కుతున్నావు కాబట్టి నేను మా ఈయన అంటాడా? ఇప్పుడు 2 చేతులు పైతరాలు చెప్దాం వినాలి. ఇప్పుడు ఒక ఊరికి పోవాలి, హైదరాబాద్ పోవాలి. ఈ నుంచి హైదరాబాద్ పోగానే 1 గంట సేపటి తర్వాత వాక్యం చెప్పాలి. మరి నేను ఏడ ప్రార్థన చేసుకునేది? ఇప్పుడు పోవాలి, పోగానే స్నానం చేసుకొని పోయి ప్రసంగం చేయాలి. మరి ప్రార్థన అవసరమా లేదా ప్రసంగానికి ముందల? మరి ఆడ చేయరు ప్రార్థన. మరి అలా బస్సులు నాకు ప్రార్థన కదా ఏం బెటర్గా? ఆడ మేడగది ఏముండదు బస్సులో. అర్థమైందా? సీటు దొరికేదే కష్టం. మరి ఆడ చేయాలి ప్రార్థన. ఎట్లా చేయాలి ప్రార్థన? ఏం చేస్తున్నావు తెలుసా? ఇప్పుడు కరోనా వచ్చిన కాంచి నాకు ఇంకా బాగుంది. ముసుగు పెడిచిమంటే ఇక మనది ఎవరికి వినపడదు, మనకే వానికే భాషలలో మాట్లాడుకుంటూ కూర్చుంటాం. ఏం వేడెక్కుద్ది చెప్పండి? వేడెక్కుతుంది. మన ఆత్మీయ జీవితం వేడెక్కుతుంది. వేడెక్కడం వల్ల జరిగేది ఏంటో తెలుసా? మన జీవితంలో ఆత్మ నడిపింపు ఎప్పుడు కూడా తగ్గదు మనకు. అందరు 2 చేతులు పైతరాలు చెప్దాం. ఇటు చూడండి. ఎలీషా అభిషేకంతో నుండు. ఆ ఉన్న వేడి ఎవని పోయి తాకింది చెప్పండి? సత్యనుడికి అదేమైంది? తాకితే అదేమైంది? మన పక్కన రక్షణ పొందన ఆయన ఉండు. మనం వేడితోనుంటే మనం ఏం చేయొచ్చు ఆయనకు? ఇప్పుడు ఇంత క్యాండిల్ వెలుగుతుందండి, అటు నిప్పు అంటిస్తే అది వెలుగుతుంది. ఇదే ఆరిపోయి దీన్ని ఆడ వెలిగి ఏం చేస్తాం? మన జీవితం కూడా ఆత్మీయ జీవితం అంతే. ఇక మనకే లేదా మంట, మనకే లేదా వేడి, పక్కన ఉన్నట్టు వెలిగిస్తాం? పక్కనంతో అవుతుందా? వినాలి. మనం ఏమంటుందో తెలుసా? ప్రార్థనకు రా, ఇగో చెప్తే ఎవ్వడు రాడండి. ఇప్పుడు క్యాండిల్ని పట్టుకొని వెలుగుద్దా? దాన్ని ఏం చేయాలా? వెలిగించాలంటే ఇంకో ఏం కావాలి? నిప్పు ఉంటేనే అది, నిప్పు లేకపోతే వెలుగుద్దా? ఇప్పుడు మనం ఏమంటాం? ఎలగ రాదు, ఎలుగు, నీకు బుద్ధే లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి చెప్పను. ఇప్పుడు ఇది ఎలగాలంటే ఒక ఎలిగేదాన్ని ఏం చేయాలి? తెచ్చి వెలిగించాలా వద్దా? ఒక ఎలిగేదాన్ని తీసుకొచ్చి దీనికి అంటిస్తే ఇదేమైందంటే ఇది వెలుగుతుంది. మన పక్కన ఆత్మీయత లేనివాడు ఆత్మీయంగా మారాలంటే వానికి మంటను సప్లై చేయాలి, మంటను తాకియాలి. అప్పుడు వాడు ఆటోమేటిక్గా వెలుగుతాడు. హల్లెలూయా. మన కాడ మంట సంపాదించుకోకుండా ఎవరిని తిడితే ఏమొస్తుంది? అందుకనే క్రైస్తవులంగా ఆత్మీయంగా మనం గుర్తుపెట్టుకునేది ఏం తెలుసా? మన ఆత్మీయ జీవితంలో ఆత్మకు మంట పుట్టాలి, మనస్సుకు మంట పుట్టాలి, శరీరానికి మంట పుట్టాలి. ఏడ ఉంది మంట అంతా? నోట్లే ఉంది. ఏడా చెప్పండి? ఏడుంది? 2 చేతుల పైతరాలు చెప్దాం. మీరు నాకు జవాబు చెప్పాలి. నిజమైన వాళ్ళు కదా మీరు. ముచ్చట పెట్టి ఎప్పుడన్నా నోరు నొప్పి వచ్చిందా? అలసిపోయారా ఎప్పుడన్నా? అమ్మా 1.5 గంట అయిందండి మన ఇద్దరం ముచ్చట పెట్టి, ఇంకా బో నువ్వు ఎప్పుడన్నా అన్నావా? పోతుంటే పోదు ఆగరాదమ్మా అప్పుడేనా? మా ఆయన వస్తాడంటే పోదులే అప్పుడే ఎదుకొస్తాడు. మనకు అప్పుడు నోరు నొప్పి రాదు, అలసట వస్తుందా? భాషలు మాట్లాడమంటే 5 నిమిషాలు మాట్లాడు. ఏదో ఎండాకాలం నాడు ఒక మే నెలలో 5 కిలోమీటర్లు ఉరికొచ్చి సస్తున్నా అన్నట్టు మరి గట్టినే ఉంటుంది నీ బతుకు కూడా. ఏమండే ముచ్చట్లకు ఏమన్నా వస్తుందా? ముచ్చట్లకు అలసట రాదు, ముచ్చట్లకు టైం నోరు నొప్పి రాదు. కానీ ముచ్చటకు ఎంతసేపు అయినా మనం పని చేస్తాం. కానీ భాషలు మాట్లాడటానికి ఏం చేయం? భాషలు మాట్లాడటానికి రావు. అందుకనే మనం ఏమన్నా తెలుసా? ఇంకో కొంతమంది వినాలి. నువ్వు నోరు బాగా తెరిస్తే ఆయన ఏం చేస్తాడు? మనం మాట్లాడాలన్నా భాషల లోపల ఉన్న ఆయన వచ్చి బయటకు వచ్చి మాట్లాడతాడా? కొంతమంది ఇట్లా కూర్చుంటారు, ఆయన వచ్చి ఏదైనా మాట్లాడితే మాట్లాడుకొని. అందుకనే వీళ్ళు 800 సంవత్సరాలు అయినా గాడినే ఉంటారు వీళ్ళు. అర్థమైందా? మోషేతో దేవుడు ఏమన్నాడంటే, మోషే అన్నాడు, మోషే సేవ చేద్దురా మోషే అని. మోషే ఏమన్నా తెలుసా? నాకు మాట్లాడడం సరిగా రాదు అన్నాడు. ఏం రాదు? నీకు రాదా?
నేను బాగు చేస్తా రావా అంటే నువ్వు బాగు చేసినా కూడా నాకు రాదు సరిగా. అప్పుడు ఏమన్నంటే సరే నీ తరపున నేనేం చేస్తాను, మోషని అహరోన్ని పంపుతా. ఎవరిని పంపుతా? అహరోన్ని పంపుతా. నీ తరపున ఆయన ఏం చేస్తాడు? మాట్లాడతాడన్న. కొద్ది రోజుల తర్వాత పోయిండు. అహరోను మాట్లాడుతుంటే పక్కన నిలబడి ఫరో దగ్గర పోయి ఇక దేవుడు బొమ్మ అంటుండంటే మోసే అన్నాడు, ఏమ్మా ఇదేనా, ఇదైతే నేను కూడా ఏం చేద్దును ఏమో చెప్తున్నా, అనవసరంగా నిన్ను పట్టుకొచ్చుకున్నా నేను అని. మళ్ళీ రెండోసారి వచ్చిన తర్వాత నాన్న నేను చెప్తా కదా అని ఫరో కాడిపోయి ఇగో దేవుడు బొమ్మ అంటుండంటే ఈయనకు ఇప్పుడు ధైర్యం వచ్చిందా రాలేదా? రెండోసారి పోయి కర్ర పట్టుకొని నువ్వు పంపుతావా లేకపోతే నీకు 10 తెగుళ్ళు ఉన్నాయి బిడ్డ రెడీగా, పంపుతావా లేకపోతే అది చెప్పేవా అంటే మొదలు. బైబిల్ ఏం రాస్తుందో తెలుసా? దేవుడు పిలిచినప్పుడు మోసే నత్తివాడుగా ఉండు. మోసే చనిపోయేటప్పుడు ద్వితీయోపదేశకాండం అంతా నిలబడి ప్రసంగం చేసిండు 32 అధ్యాయాలు. వచ్చిందా రాలేదా? చెప్పాలి. మనం నోరు తెరిచి మాట్లాడడం మొదలు పెడితే వస్తుంది, దేవుడు ఇస్తాడు. అందుకే బైబిల్ ఎవరని తెలుసా? మీరు మీ తల్లిదండ్రులు చెడ్డవారై ఉండగా, మీ తల్లిదండ్రులు చెడ్డోళ్ళు అయినా కూడా ఇక రొట్టె నడితే రాయినైతే ఇయ్యరుగా, చేప నడితే పావుని ఇయ్యరుగా. అంతకంటే మంచి దేవుణ్ణి పరిశుద్ధాత్మ నడితే నిశ్చయముగా ఇస్తా అని చెప్పిండు ఆయన. అందరు 2 చెప్తా. ఇప్పుడు నువ్వు నోరు తెరిచి మాట్లాడితే ఏదన్నా మాట్లాడ, నీ ఇష్టం వచ్చింది మాట్లాడు. దానికేమో పరీక్ష పేపర్లు దిద్దేది ఏమీ లేదు దానికి. వినాలా? ఇప్పుడు ఏమన్నా పరీక్ష పేపర్ దిద్దిండు అనుకో, ముందర రాష్ట్రం సబ్జెక్ట్ ఎవరికి అర్థం కావాలా? దిద్దేట ఆయనకి ఏం తెలవాలా? ఆయనకే తెలవదు ఆ సబ్జెక్ట్. ఇక దిద్దేది ఎక్కడిది? మీరేం మాట్లాడుతారో నాకే తెలియదు. నేనేం దిద్దుతా? పక్కనోడికి తెలియదు, పక్కనోడికి దిద్దాను. నాది దిద్దేటోడే లేడు, మీ దిద్దేటోడు ఎవడిగా? అర్థమైందా? మనం ఏమనుకుంటాం, నేను భాషలు మాట్లాడుతుంటే పక్కనోళ్ళు ఏమి ఆయనకు అర్థమైతే అనుకుంటానికి ఆయనే పిచ్చెక్కి సత్తుండు. అందుకనే మనం అప్పుడప్పుడు భాషలు మాట్లాడితే పక్కన వాళ్ళు చూడండి ఏందో ఇది మరి. అర్థమైందా? నేను ఒక గట్టిగా భాషలు మాట్లాడకుండా ప్రార్థన చేస్తుంటే ఒక ఆయన చిట్టిట్ట చూస్తుండే, ఏందిది అంటే నాకే అర్థం కాదు. నీకెట్ట అర్థం? నువ్వు ఎట్ట చూసినా అర్థం కాదు. ఎట్ట చూసినా ఏమర్థం అయితే నీకు? నాకే కాదే, నీకెట్ట అయిపోయింది అర్థం. అందుకని మాట్లాడేటప్పుడు మనకు రకరకాల అనుమానాలు దయ్యం కలిగిస్తుంది. ఎందుకో తెలుసా? మాట్లాడడం మొదలు పెడితే ఆత్మీయ జీవితం వేడెక్కడం మొదలు పెడుతుంది. ఇంకా దయ్యం వాడికి వచ్చే వరకు 100 రకాల ప్రశ్నలు, 100 రకాల ఆలోచనలు. నేను మాట్లాడేది కరెక్టా కాదా, తప్ప కాదా? మీరు వినాలి. తల్లి చెప్తా ఉంటే బిడ్డ అమ్మ నువ్వు చెప్పే కరెక్ట్ అని అడుగుతా. మా అమ్మ ఏది చెప్పిందో అది వినాలే. నీ తల్లి ఎవరయ్యా అంటే దేవుని వాక్యమే నీ తల్లి. నువ్వు మాట్లాడేది దేవునితో అన్నప్పుడు నువ్వు గుడ్డిగా నోరు తెరిచి ఏం చేయాలా? ఎవరిని నమ్మి మాట్లాడంటే బైబిల్ని నమ్మి మాట్లాడు. ఇంకొకరిని నమ్మి మాట్లాడేది ఈ వాక్యాన్ని నమ్మినవా? నోరు తెరిచి నీ నోటికి వచ్చింది మాట్లాడడం మొదలుపెట్టు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఇలా కూర్చున్న వాళ్ళు మీకు భాషలు రావనుకో, ఇప్పుడు కూర్చున్న వాళ్ళు అందరం మాట్లాడతాం కదా. మాట్లాడినప్పుడు మీరు వినేం చేయాలా? చెప్పాలా? ఎవరు వచ్చి మాట్లాడరు, తోచేయరు కూడా కింద. అర్థమైందా? ఒక ఆమెని పరిశుద్ధాత్మను పొందిన అమ్మ అంటే ఇంతవరకు ఏం జరగలేదు అయ్యగారు అంటుంది. ఏం జరగాల? కింద పడేసి కొట్టాలి ఒకరు. ఇప్పుడు బైబిల్లో లేని అన్నీ వచ్చినాయి. ఎడలేని బైబిల్లో లేని అన్నీ వచ్చినాయి. అన్న 2 చెప్దా ఏనండి? దేవుడు నీకే కార్యాలు చేస్తున్నా, పక్క వాళ్ళకి అయ్యే కార్యాలు చేస్తున్నా? వేరు ఉన్నాయా? వేరుంటాయా? ఏముంటాయా? పాండుకు బెండకాయ కూర ఇచ్చిన్నాడు, వినోద్ కూడా బెండకాయ కూర ఇస్తాడా? వేరు ఇస్తాడా? సేమ్ ఇస్తాడా? ఇప్పుడు దేవుడు నీతోని పనిచేసే విధానం వేరు, ఇంకొకరితో పనిచేసే విధానం. ఈలోపు మనకేమైందంటే వాళ్ళన్నా అడ్డం పడి కింద పడి కొట్టుకుంటారు. మనం కూడా ఏమనుకుంటామంటే అట్ట పడనాడే నాకు కూడా వచ్చింది. నువ్వెందుకు పడతావు? నీది పడే ప్రోగ్రాంలో లేవు నువ్వు. వినాలే, జాగ్రత్త. మీ దేహమే దేవుని వినాలి. ఓకేనా? టైం అయినా కొద్దిగా ఒకప్పుడు ఓకే పట్టుకోరు. ఇది బాగా మీకు అర్థమవుతానికి. ఇప్పుడు మన లోపల ఎవరు ఉన్నారు? ఉన్నాడా అన్నోళ్ళు అంత చేయొద్దండి. ఉన్నాడా? వినాలే. ఈ బాటిల్ ఏమున్నాయి? ఉన్నాయా? తాగాలే. ఏం చేయాలా? ఏం చేయాలి తాగాలంటే? తీస్తే ఇది ఇట్టనే పెట్టి అవుతుందా? మనం ఏం చేస్తాం? నోరు తెరవకుండా అది అవదో. పైన ట్యాంక్ నిండా నీళ్ళు ఉన్నాయండి, కింద బకెట్లో పట్టాలంటే ఏమి ఇప్పాలా? అది. ఇప్పుడు నిమ్మకాయ చెట్టు ఉంది. ఆ నిమ్మకాయ చెట్టు నిమ్మకాయ కావాలంటే 2 పద్ధతులు ఉంటాయి తెలుసా? దానికి మనం తీసుకునే పద్ధతులు
ఒకటి పంచి నువ్వు దెబ్బకుండా అదే రాలుతుంది, రెండోది నువ్వేం చేయాలి? భాషలు కూడా అంతే. కూసో, నువ్వు అది పొందుకున్నదాక, లేకపోతే నీకు మాట్లాడేది అర్థం కాదు, నీకు తెలవదు కదా, ఈ మార్గాలు తెలవవుగా. తెలవని వాళ్ళంతా ఏం చేస్తున్నారు, ఎట్లా మాట్లాడాలి భాషలు, ఎట్లా పొందుకోవాలి పరిస్థితులు, తెలవని వాళ్ళంతా కూర్చొని నాయనో 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 అంటారు. వాళ్ళకేమో అర్థం కావట్లే ఎట్లా పొందాలను. ఇప్పుడు పొందినోడు తెలిసినోడు ఏం చేస్తుంది తెలుసా, కర్ర పెట్టుకుని గుంజుకుంటుంటే భాషలు మాట్లాడుతుంటే కథం. ఇప్పుడు మాట్లాడాల్సిన బాధ్యత ఎవరిది? చెప్పాలే. ఏమనమ్మి మాట్లాడాలా? చెప్పాలా? బైబిల్ ఏం రాస్తుంది తెలుసా, భాషలతో మాట్లాడేవాడు ఎవరితోని? నువ్వు నోరు తెరిచి మాట్లాడాలి. నేను ఎవరితో మాట్లాడుతున్నాను మాట్లాడాలా? కథం. ఇంకా దాని గురించి నువ్వు ఆలోచన చేసే పని ఏమన్నా ఉందా? ఏమి లేదు, దాని గురించి ఆలోచనే లేదు. నోరు తెరిచి భాషలు మాట్లాడుతూ దేవునితో మాట్లాడడమే. ఇక వినాలే, భాషలు అనేది ఫస్ట్ వరం దేవుడు ఇచ్చేది. ఏ వరం? ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందంగానే అందరూ భాషలే మాట్లాడారు, కానీ ప్రవచన వరం వచ్చినట్టు రాసిందా? భాషలు మాట్లాడారు. దాని తర్వాత వేరే 8 వరాలు అయ్యాన్ని వచ్చినాయా? ఏ రాలే. ఫస్ట్ భాషల వరం వచ్చింది, దాని తర్వాత మిగిలిన వరాలు వచ్చినాయి. వినాలే, భాషల వరం అనేది ఏంటంటే మిగిలిన వరాలన్నిటికీ ఒక దూరం లాంటిది. ఇప్పుడు భాషలు అనే వరం అడుగు పెట్టమా, రెండోది ఏమొస్తుంది? ఇంకో వరం వస్తుంది, ఇంకో వరం వస్తుంది, ఇంకో వరం వస్తుంది, ఇంకో వరం వస్తుంది. నీవు భాషలు ఎంత మాట్లాడుతుంటావా నీ లోపల అంత వరాలు ఒకదాని తర్వాత ఒకటి దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. నువ్వు మాట్లాడేది అనుకో ఏది రాదు నీకో. నీవు భాష మాట్లాడటానికే నోరు తెరవలేనప్పుడు ప్రవచనం చెప్తాను తిరుగుతామా? మనం తెరవలేం కదా. అందుకనే భాషలు మాట్లాడినప్పుడు ఏమైందో తెలుసా, మీరు జాగ్రత్త వినాలే. జ్ఞానం లేనికి జ్ఞానం వస్తుంది భాషలు మాట్లాడితే. ఏమొస్తుంది? జ్ఞానం లేని వారికి జ్ఞానం వస్తుంది భాషలు మాట్లాడితే. అందుకనే మనం భాషలు ఎక్కువ మాట్లాడాలి. నీ జీవితాన్ని కట్టబడుతుంది, చల్లబడిపోయిన బ్రతుకు వేడెక్కుద్ది. మీరు వినాలే. మీరు అందుకనే మోకరించి ప్రార్థన తెలుగు ప్రార్థన చేయకూడదండి. మీకు తెలుసా ఏ ప్రార్థన చేయకూడదు? అందరు 2 చేతులపై తలలో చెప్తా. ఇప్పుడు మీకు బాగా అర్థమయ్యే భాష చెప్తా, వినాలి. బహిరంగంగా మాట్లాడుకునేది ముఖ్యమైన విషయమా, చెవుల మాట్లాడుకునేది ముఖ్యమైనదా? చెప్పండి, ఏది ముఖ్యమైన మాట? అది. ఇప్పుడు రహస్యంగా మాట్లాడేది ముఖ్యమైనది. అందుకనే మనం పబ్లిక్ ఏం చేయం? మాట్లాడతావా? మాట్లాడడం. ఇగో ఇది ఎవరికి చెప్పాకు, నీకే చెప్తున్నా, నీకు ఒక్కరికే చెప్తున్నా. కానీ అందరికీ తెలియజేసేది అయితే ఏం చేస్తాం? అందరికి వినబడేటట్టే మాట్లాడతాం. కానీ రహస్యమైంది అయితే, ప్రాధాన్యత అయింది అయితే మనం ఏం చేస్తామంటే రహస్యంగా చెప్తాం. బైబిల్ చెప్తుంది భాషలతో మాట్లాడేవాడు దేవుడితో మర్మాలు మాట్లాడుతుందని బైబిల్ చెప్తుంది. మర్మాలు బయటికి చెప్పే బైబిల్లో కొన్ని మర్మాలు ఉన్నాయి. ఎవరికైనా తెలుస్తుందా? ఎవరికి తెలియదు, దేవుడు బయలుపరిస్తే తప్ప ఎవరికి తెలియదు. అంటే ఇప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా? అందరితో మాట్లాడే సహజమైన మాటలు మాట్లాడితే భాషలతో మాట్లాడేవాడు ముఖ్యమైన ప్రాముఖ్యమైన మాట్లాడుతున్నావు దేవుడితోని. అందుకనే నువ్వేం మాట్లాడుతున్నావు అంటే మర్మాలు మాట్లాడుతున్నావు కాబట్టి, ముఖ్యమైనవి మాట్లాడుతున్నావు కాబట్టి, నువ్వు మాట్లాడేది దేవునితో కాబట్టి నోరు తెరిచి ఏం చేయాలా? చెప్పాలా? మాట్లాడాలి. మౌనంగా కూర్చొని ఉండకూడదు, నోరు మూసుకొని ఉండకూడదు. నీకేం మాట్లాడినా తెలవట్లేదా? ఇప్పుడు ఈ కూర్చున్న వాళ్ళందరూ మాట్లాడతాలే, వాళ్ళతో పాటు నువ్వు కూడా నోరు తెరిచి మాట్లాడితే దేవుడు నీకు కూడా అద్భుతం చేస్తాడు. కారణం ఏంటో తెలుసా? నమ్మి మాట్లాడేది దేవుని వాక్యాన్ని బట్టి. ఈ ప్రపంచాన్ని ఎవరు మోసం చేసినా, ఏది మోసం చేసినా వాక్యం మోసం చేయదు. భూమి ఆకాశాలు గతించినా నా మాటలు అసలే గతించవు. దాన్ని నమ్మి మాట్లాడితే మనం పొందుకుంటాం. అందరూ మోకరించండి, 2 చేతులు పైకెత్తి మోకరించి కొద్దిసేపు భాషలు మాట్లాడదాం. హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా ఇంకా పరిశుద్ధాత్మను పొందకపోతే ఇదే సరి అయిన సమయం. మీరున్న స్థలాన్ని మోకరించండి. మీరున్న స్థలాన్ని మోకరించి 2 చేతులు ఆకాశం తట్టు పైకెత్తి తండ్రి నీకు వందనం చెల్లిస్తున్నా. ఓ తండ్రి నీకు వందనం. నువ్వు మాట్లాడేది మనుషులతో కాదు దేవుని బిడ్డలారా, నువ్వు మాట్లాడేది మనుషులతో కాదు. నువ్వు మాట్లాడేది అర్థం కాదు. కారణం ఏంటంటే అది మర్మం ఎవరికి అర్థం కాదు. అది ఓ రబక షందురియలబ షందరబలబ ఓ రకుదురబ హబక బలబ షందరబలబ. నువ్వు మాట్లాడుతుంటే నీ ఆత్మ వేడెక్కుతుంది, నీ ఆత్మీయ జీవితం వేడెక్కుతుంది. ఇగో చల్లార్చేటువంటి పరిస్థితులు వేడెక్కుతాయి. భాషలతో మాట్లాడుతున్నా నువ్వు ఎక్కడ కూర్చున్నావు తెలుసా? ఇగో మంటను పుట్టించేటువంటి దేవుని సన్నిధిలో నువ్వు కూర్చునేది. నీ నోరు నీ ఆత్మకు మంటను పుట్టిస్తుంది. అందరూ నోరు తెరిచి స్వరాలెత్తి అందరూ భాషలు మాట్లాడిన వాళ్ళు ఇక్కడ ఎవరున్నా కూడా విశ్వాసంతో మాట్లాడండి, సిగ్గుపడకండి, సైతాన్ని కలిగించే ఆలోచనలకు అస్సలే లోబడకండి. ఈ రాత్రి నువ్వు మాట్లాడేది దేవునితోనే డైరెక్ట్గా నువ్వు మాట్లాడేది.
రకదుర బరబ షందర బలబరి అందర బలబ ఓ రిబ కరబ షందురి అలబరి అందర బలబరి కర బలబ. అందరూ స్వరాలెత్తి మాట్లాడాలి. ఓ స్వరాలెత్తి మాట్లాడాలి. నోటితో మాట్లాడితే ఆత్మలో కదలిక ఉంటుంది. నోటితో మాట్లాడితే ఆత్మలో వేడి పుడుతుంది. నోటితో మాట్లాడితే ఆత్మకు శక్తి వస్తుంది. రకుదుర బరబ షందర బలబరి అందర బలబ ఓ రబ కరబ షందరబ. ఓ మీకేం మాట్లాడాలో అర్థం కావట్లేదా? ఇగో మేమందరం మాట్లాడుతున్నాం. మా మాట వినండి. మా మాట విని మీరు కూడా పలకండి అదే మాట. తల్లి మాట విని ఎలా పాటిస్తుందో దేవుని సేవకుని, తండ్రి లాంటి వాడిని నా మాట అనుసరించండి. రాత్రి రబకరబ షందురి అలబరి అందర బలబ ఓ రకదుర బలబ షందర బలబ. పౌలు అందరికంటే ఎక్కువ మాట్లాడే సంఘానికి చెప్పాడు ఆయన. మీరు కూడా మాట్లాడండి సంఘమా. ఇగో నేను మాట్లాడితే ప్రయోజనం కలిగింది. నేను మాట్లాడి 3వ ఆకాశానికి ఎక్కిపోయా, ఉన్నతంగా ఎక్కిపోయా నా ఆత్మీయ జీవితం. మీరు కూడా మాట్లాడమన్నాడు. ఈ రాత్రి నేను కూడా మాట్లాడితే ప్రయోజనం కలిగే మిమ్మల్ని మాట్లాడమంటున్నా. రబకరబ షందర బలబరి అందర బలబ ఓ రకదుర బలబ షందర బలబరి అందర బలబ ఓ రబబ షకల బలబరి అందర బలబ. అందరూ మాట్లాడాలి. స్వరాలెత్తి మాట్లాడాలి. అందరూ స్వరాలెత్తి మాట్లాడాలి. రబకరబరి అందర బలబ షందర బలబ ఓ రకదుర బలబరి అందర బలబ. నోరు తెరవకుండా ఉంటే రావు భాషలు. నోరు మూసుకుంటే భాషలు రావు. తెరవాలి. సైతాను ముయ్యమంటది, దేవుడు తెరవమంటున్నాడు. వాక్యం చెప్తుంది. నోరు తెరిస్తే నింపుతా అంటున్నాడు ఆయన. రిబాక షందురి అలబరి అందర బలబ రబకరబ షందర బలబరి అందర బలబ. ఓ ఈ రోజే ఇదే నీ పెంతుకోస్తు దినం. ఇదే నీ పెంతుకోస్తు దినం. ఇదే నీ పెంతుకోస్తు దినం. ఇదే నువ్వు ఆత్మను పొందే దినం. ఇదే భాషలు మాట్లాడే దినం. ఇదే రకుదుర బలబరి అందర బలబ యబకరబరి అందర బలబ యక బబ బబ అబకబ దురబల రియస్తర బలబ కురబలబ షందర బలబ ఓ రబకరబ షందర బలబ. ఈ దినాన్ని పోగొట్టుకోకూడదు. ఈ సమయాన్ని పోగొట్టుకోకూడదు. ఇది దేవుడు నిన్ను శక్తితో నింపడానికి, చల్లారిన బ్రతుకును వేడి చేయడానికి, ఇగో పాపానికి లోనైనటువంటి నీ మనస్సును, శరీరాన్ని ఓ శక్తితో నింపడానికి. రకుదురబ షందరియారబ రియారబ సందర బరబ. మాట్లాడాలి. అలసిపోకూడదు. స్వరాలెత్తి మాట్లాడాలి. రబ షందర బలబ కురబలబ రియందర బలబ ఓ రబ కబ రబ షందర బలబ రికబ సందురి అలబ రియందర బలబ. నువ్వు మాట్లాడుతుంటే అగ్ని పుడుతుంది. రబ కలబ షందర బలబ రియందర బలబ యబక దురబలబ రియందర బలబ. నువ్వు వేడి పుట్టాలి. నీ లోపల వేడి పుట్టాలి. ఇతరులకు వేడి పుట్టించాలి నీ జీవితం. అది క్రైస్తవ్యం. రబకబ లిబరబ రమందర బలబ రియందర బలబ. బైబిల్లో రాయబడింది. మార్కు సువార్త 16 నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగుతాయి. కొత్త భాషలు మాట్లాడతాడు. నమ్మి మాట్లాడు. కొత్త భాషలు మాట్లాడు. రకుదుర బలబ షందర బలబ రియందర బలబ ఓ రిబా కబ లబ షందర బలబ రకదుర బలబ ఓ రిబా కరబ రియందర బలబ షందర బలబ రబ సకదుర బలబ రియందర బలబ యబ కబ లబ లబ షందర బలబ. ఓ సిగ్గుపడొద్దు. తెరవండి నోరు. నమ్మ. ఓ నిన్ను నింపడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడనే ఉన్నాడు. మన మధ్యలోనే ఉన్నాడు ఆయన. లైవ్ లో ఉన్న బిడ్డలారా తెరవండి. ఇప్పుడే దేవుని ఆత్మ ఓ మిమ్మల్ని ప్రేరేపిస్తా ఉన్నాడు. ఆయన నోటిని నింపుతాడు. ఆయన మాట్లాడండి. శివకల సంధురి అలబ అబకల బలబలబ ఓ అబబ శబల రియందర బలబ రిక్కల బలబలబ ఓ రబ కుల బలబ రియందర బలబ రబబ షందర బలబ రియందర బలబ. అందరూ చప్పట్లు కొడుతూ భాషలు మాట్లాడదాం. దేవుని స్తుతిస్తూ భాషలు మాట్లాడదాం. తెరవాలి. మాట్లాడాలి. ఇదే నీ పెంతుకోస్తు దినం. కబక షందురి అలబలబ ఓ రిబల కరబ రియందర బలబ రికబబ అబ కబల బలబ అమందర బలబ ఓ రబబ షందురి అలబ రియందర బలబ రిబ కరబ షందర బలబ ఓ రబ కరబ రియందర బలబ. అలసిపోకూడదు. మాట్లాడాలి. రబకలబ షందర బలబ ఓ వ్యర్థమైన మాటలు మాట్లాడితే జీవితం అపవిత్రమైంది. భాషలు మాట్లాడితే జీవితం పవిత్రమైంది. రకదుర బలబ షందురి అలబ ఆసదేరియా అకదురబ అబా కబా అబందర బలబలబ రబ కరబ రియందర బలబ షబకబబ రోబకో సందురి అలబ రిబాక షందురే రియందర బలబ రబ కబ. దేవా వేడి పుట్టించండి. ఇప్పుడే యేసు నామములో.
రికదుర బలబ షందరియల బలబ రబ కరబరబ రబందర బలబలబ ఓ శబా కబారి అందర బలబ రకుదేరియల బరియాస్తర బలబ రోబ కొరబ షందురియల బరియందర బలబ రబ బబ 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 అబకబల బలబ వందర బలబల షందర బలబ ఓ రబల కురబల బరియందర బలబ వందరలక మాట్లాడండి వందరలక తెరవండి. ఈ రోజు పోతే రాదు, ఈ సమయం పోతే రాదు. నిన్ను ఇక్కడికి దేవుడు ఎందుకు తీసుకొచ్చాడంటే మాట్లాడించడానికి తీసుకొచ్చాడు ఆయన. రబల కరబ దుర మరియంద రబల బలబ ఓ రిబల కరబ రిబంద రబల షందర బలబ రే బే 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 రకు దూర బలబ రిబ కబల రియంద రబల బలబ షందర బలబ రస కేరియల మందురి యలబ రిబల కరబ షందర బలబ రియస్తర బలబ యబకబ దూర బల యబంద రబల రిబల కరబల రియస్తర బలబ రోబ రక దూర బారబ రిబందర బలబ ఓ రబ కార బారబ షందర బలబ ఓ రిబాల రిబందు రబల ఆస్తర బలబ రబ కారబ షందర బలబ. నీ శరీరానికి వేడి పుడుతుంది, అనారోగ్యాలకు వేడి పుడుతుంది, అనారోగ్యాలు బాగైతాయి ఇప్పుడే. భాషలు మాట్లాడితే అనారోగ్యాలు బాగైతాయి, అనారోగ్యాలు బాగైతాయి, అనారోగ్యాలు బాగైతాయి, బాగైతాయి. శరీరం లేస్తుంది. రబ కుల బలబ షందర బలబ ఓ రబ కుల బలబ షందర బలబ రియందర బలబ ఓ రబ కబర షందర బలబ ఓ రిబాల రియందర బలబ కుల బలబ ఆ బాబా బాబా షందర బలబ రియందర బలబ రుక దూరబ అవందర బలబ అబ కబల బలబ అబ బాబా ఓ శబా కబర బరియందర బలబ రిక బాబా ఓ రబల రక దూర బలబ షందర బలబ ఏ బాబా 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 యబ కుల బలబ షందర బలబ రియందర బలబ రబ సక దుర బలబ షందర బలబ ఓ రిబా కరబ షందర బలబ. నువ్వేం మాట్లాడేది నీకు అనవసరం, దేవునికి అర్థమవుతుంది, దేవునికి అర్థమవుతుంది. నువ్వేం మాట్లాడతావో నీకు అనవసరం. యబకబ దురబల రియందర బలబ ఓ రబ బాబా షందర బలబ రికర బలబ ఓ రుబల అకదుర బలబ రుబందర బలబ రక దే 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 బాబా 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 యబకరబ షందర బలబ రియందర బలబ ఓ రిబాల రికదుర బలబ రిబందర బలబ రబబ షకల రియలబ సందర బలబ ఓ రిబాల రియందర బలబ. లైవ్ లో ఉన్న బిడ్డలంతా నింపబడండి, భాషలు మాట్లాడలేని వాళ్ళంతా మాట్లాడండి ఇప్పుడే. తెరవండి తెరవండి తెరవండి. యబకరబ యబకరబ యమందర బలబలబ ఓ రబకరబ రియందర బలబ కులబలబ షందర బలబ రస వే 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 రకుదార బలబ రబందర బలబలబ రికల బలబ షందురి యలబ రియందర బలబ రబకరబ షందర బలబ రియందర బలబ అబక రబలబ రబరబ షందర బలబ ఓ రిబాల రిబందు రబలబ కురబలబ రస దూరబ అబ కబల అబందర బలబలబ రిబా కరబ రియందర బలబ షక్క దురబలబ రెబో కొలో రిమంద రబలబ రెక్క దురబలబ రబాక సందురి యలబ రకందర బలబ రిబాక షందర బలబ రియందర బలబ రిఖబబబ రుఖ దూర బలబ షబ బాబా రబ కబల రియందర బలబ రక బాబా ఓ రిబాల రియందర బలబ రిబారబ షందర బలబ రబ బాబా రబందుర బలబ రక బాబా షబక బలబ ఏ మాసందో రో రో బాబా రక దూర బలబ షందర బలబ. ఓ నీ శరీర సంబంధమైన మనస్సును ఆత్మీయంగా మార్చేది నీ మాట్లాడే భాషలు. నువ్వు మాట్లాడే భాషలు నీ శరీర సంబంధమైన మనస్సును ఆత్మీయంగా మార్చేస్తాయి. రక దూర బలబ షందర బలబ ఓ రక దూర బలబ షందర బలబ రిఖర బలబ ఓ రబల కుల బలబ. ఓ నీ మనసులో కలిగే పాప ఆలోచనని ఓ పరిశుద్ధాత్మ అగ్నితో దేవుడు కాల్చేస్తాడు. నువ్వు భాషలు మాట్లాడుతుంటే నీ మనసులో కలిగే పాప ఆలోచనలు అగ్నితో కాల్చివేయబడతాయి. రక దూర బలబ షందురి యలబ రియందర బలబ ఏ బాక సందర బలబ ఇబందర బలబ షబక బల రియందర రబ కబల రియందర బలబ షబక బల రియందర బలబ రూబక సఖిదారవ షందుల బలబ. ఓ దేవుని బిడ్డారా, మన తల్లి దేవుని వాక్యం, తల్లి దేవుని వాక్యం. ఆ వాక్యం అనే భారతోనే మనం మాట్లాడేది. వాక్యం అనే భారను నమ్మే, ఆ వాక్యం అనే తల్లిని నమ్మే మనం మాట్లాడేది. రబక షందురి యలబ రియందర బలబ రిబా హక్కుదుర బలబ రియందర బలబ షబక బాబా రబకల రియందర బలబ రికదుర బలబ షబ బాబా రబందర బలబ
Yaba yaba raka raka baba baba sanda raba raba. Yo mama kaba laba laba shanda raba raba raba. Haba kaba habadura bara bara ba habandara bara bara ba. Yaba kaba raba raba shanda raba raba liyandara bara bara ba. Oh rabo kolo robondo raba rabo shanduri yara bara bara ba. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ పరిశుద్ధాత్మను ప్రభువా మా అందరికీ సమృద్ధిగా నువ్వు దయచేసినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. అన్య భాషల యొక్క ప్రాముఖ్యతను మా ఆత్మీయ జీవితంలో ఏంటో ఇంతవరకు ప్రభువా మీరు మాకు తెలియజేసి అనుభవం కూడా మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మీ అగ్నితోటి ప్రభువా మా అందరికీ నీ బాప్తిసాన్ని మీరు మాకు అనుగ్రహించండి. నీ పరిశుద్ధాత్మ శక్తిలో ప్రభువా మీరు మమ్మల్ని అందరినీ నాయన ఒకటిగా చేయమని అడుగుతూ ఉన్నాము తండ్రి అయిన ఆత్మ, యేసుక్రీస్తు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ, మా యొక్క ఆత్మ ఏకమయుడు లాగున తండ్రి మీరు మమ్మల్ని అందరినీ నాయన నీ యొక్క ఆత్మలో బంధించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మీరు మాతో ఉన్నందుకు ప్రభువా మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని స్తుతించి ఘనపరచడానికి నీ యొక్క ఆత్మ మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. అన్ని రకాలుగా మీరే మహిమ పొంది కృప చూపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచూ ఉన్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, యేసుక్రీస్తు యొక్క శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని సమాధానము సహవాసము మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై నడిపించును గాక.